Yes, friends. Is my screen is visible to you, friends? కనిపిస్తుందా స్క్రీన్? Yes, sir. గుడ్. సౌండ్ వస్తుందా చూసుకోండి. ఇప్పుడు ప్లేస్ లో కూర్చోండి, మంచి ప్లేస్ లో. ఎవరైనా సరే ఒక మంచి ప్లేస్ లో కూర్చోండి. హలో అంటే హలో అనగలగాల. అది క్లాస్ అంటే. యాక్చువల్ గా మనం అసలు మ్యూట్ లో పెట్టాం, కానీ కొంతమంది వల్ల మ్యూట్ లో పెట్టాల్సి వస్తుంది. లేదా అసలు మ్యూట్ అనేదే మన మన చాప్టర్ లోనే లేదు మ్యూట్ అనే ఆప్షన్. బట్ వేరియస్ పీపుల్ ఉన్నారు కాబట్టి మనం మ్యూట్ లో పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు వేరే బ్యాక్గ్రౌండ్ సౌండ్ వినపడుతుంది కాబట్టి, రికార్డింగ్ కాబట్టి. ఓకే, గుడ్. సో ఎస్ ఫ్రెండ్స్, సో చూడండి, యాక్చువల్ గా మనకి స్క్రిప్టింగ్ అనేది క్లాస్. యాక్చువల్ గా స్క్రిప్టింగ్. ఓకే, ఫైన్. సో ఈ స్క్రిప్టింగ్ అనేది మేము ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? స్క్రిప్టింగ్ అనేది ఎస్, దాన్నే మనం ఏమంటాం? బ్యాష్. బిఏఎస్హెచ్. బ్యాష్ స్క్రిప్ట్ మనం వాడుతున్నాం. బ్యాష్ అంటే ఏం సార్? దాని ఫుల్ ఫామ్ ఏంటంటే బిఏఎస్హెచ్. అంటే బ్యాష్ అంటే ఏం సార్? అంటే బోర్న్ అగైన్ షెల్. అంటే BOURN, బోర్న్, AGIN, అగైన్, షెల్. దీని పేరు అది ఫుల్ ఫామ్. ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద బ్యాష్ ఈస్ వాట్? బోర్న్ అగైన్ షెల్. BOURN. అట్లా అగైన్ షెల్. కొంతమంది దీన్ని ఏమంటారంటే BOURN, బోర్న్ అడ్వాన్స్డ్ సెల్ అని కూడా అంటారు. అడ్వాన్స్డ్ సెల్ అంటే ఇది యాక్చువల్ గా చెప్పాలంటే అడ్వాన్స్డ్ సెల్లే. ఓకే, అడ్వాన్స్డ్ పూర్తి స్థాయి. ఎక్సలెంట్ గా ఉంటుంది. అయితే దీన్ని మనం పూర్తిగా ఇప్పుడు స్క్రిప్టింగ్ అనేది ఏంటి అసలు చేస్తే, ఎస్ చెప్పాను నేను. సో స్క్రిప్టింగ్ అనేది ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక ఫైల్ బాస్. ఓకే, ఫైల్. సరే, ఫైల్ తీసి పక్కన పెడితే నేను చెప్పా కమాండ్ నెంబర్ 1, కమాండ్ నెంబర్ 2, కమాండ్ నెంబర్ 3, dash dash dash, so many commands. So I write the so many commands at one place. This is what a file. అంతే. ఈ ఫైల్లో మొత్తం ఈ కమాండ్స్ అన్ని ఫైల్లో రాస్తా. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, ఆల్ కమాండ్స్. జనరల్ గా చెప్పాలంటే మనకి కమాండ్ 1 ఎగ్జిక్యూషన్ జరగాలంటే కొన్ని సెకండ్స్ పడుతుంది. కమాండ్ నెంబర్ 2 ఎగ్జిక్యూషన్ కొన్ని సెకండ్స్. అంటే ఎగ్జిక్యూషన్ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, 100 కమాండ్స్ ఉంటే 100 టైమ్స్ పట్టింది ఎగ్జిక్యూషన్. మరి 100 టైమ్స్ అంటే కనీసం 5 నిమిషాలు టైం పోద్ది, వేస్ట్. సో టు రెడ్యూస్ దిస్ టైం మనం ఏం చేస్తాం? ఈ కమాండ్స్ మొత్తాన్ని కలిపి ఒక ఫైల్లో రాస్తాం, అంతే. సో టోటల్ గా రాసిన ఈ కమాండ్స్ నే మనం ఏమంటాం అంటే స్క్రిప్ట్ అంటాం, అంతే. బట్ దట్ ఈస్ వాట్? షెల్ స్క్రిప్ట్ అంటాం. అది బ్యాష్, బోర్న్ అగైన్ షెల్, బ్యాష్ స్క్రిప్ట్. బ్యాష్ అంటే మీకు ఎప్పుడైనా సరే జేడీలో కూడా జేడీ అంటే ఏంది? జాబ్ డిస్క్రిప్షన్. అంటే ఎవడిస్తాడు? కంపెనీ ఓడిస్తాడు. దాంట్లో ఎస్ యూ మస్ట్ ఫెమిలియర్ విత్ బ్యాష్ అంటాడు, BASH అంటాడు, బ్యాష్, అంతే. లేదు ఫైథాన్ అంటే ఫైథాన్, అది డెవలపర్ చూసుకుంటాడు. ఫైథాన్ డెవలపర్స్ అంటే మనం సంబంధం. మనం ఇప్పుడు ఫైథాన్ ఎక్కడ నేర్చుకుంటాం? ఇది నేర్చుకునేలాగా అయిపోద్ది. క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకొని, ఫైథాన్ నేర్చుకొని, జావా నేర్చుకొని ఇక మనం డెవలపర్ లాగా చేయాలి. అంటే మన టాస్క్ అది కాదు. వాడు అంటాడు బ్యాష్ ఆర్ ఫైథాన్ అని. కాబట్టి నువ్వు బ్యాష్కి ఎలిజిబుల్ కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. యూ క్యాన్ రైట్ ఆల్ ది స్క్రిప్ట్ ఇన్సైడ్ బ్యాష్. ఓకే, బాగుంది. అలా బ్యాష్ స్క్రిప్ట్ మనం వాడతాం. బ్యాష్ స్క్రిప్ట్ రాసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి ఎస్ ఏదైతే ఉందో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైల్లో కూడా మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఎస్, సో ఫైల్ నేమ్ అనేది కూడా మనం జాగ్రత్తగా ఇవ్వాలి. ఫైల్ నేమ్ అనేది ఎట్లా ఇవ్వాలా? సపోజ్ మన ఫైల్ ఇది ఉందనుకోండి, జస్ట్ సపోజ్ స్క్రిప్ట్ 1.sh, అంతే. స్క్రిప్ట్ 1.sh ఇవ్వాలి అట్లా. అప్పుడు కాబట్టి మనం ఏంది? VIM స్క్రిప్ట్ 1.sh, ప్రెస్ ఎంటర్ బటన్, వెంటనే మనకు ఒక ఫైల్ ఓపెన్ అయింది. ఇది అక్కడ ఇచ్చిన తర్వాత మనకి ఏంటి? ఎస్ బిన్ బ్యాష్ ఇవ్వాలా, ఎందుకంటే బ్యాష్ స్క్రిప్ట్ ఎరా బాబు అని తెలియటానికి. ఓకే, ఆ తర్వాత మనం సిరీస్ ఆఫ్ కమాండ్ రాస్తాం. కమాండ్ నెంబర్ 1, కమాండ్ నెంబర్ 2 ఇక్కడ రాస్తాం, కమాండ్ నెంబర్ 3 రాస్తాం. ఓకే, సో దీన్ని ఇట్లా రాస్తాం. దీన్ని ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి? సింపుల్ గా దీన్ని ఎగ్జిక్యూషన్ అనేది 3 రకాలుగా చేస్తాం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, 3 రకాలుగా మనం ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. చెప్పాను నేను. నెంబర్ 1 ఎగ్జిక్యూషన్ ఏంటంటే ఈ ఫైల్ లొకేషన్ ఏదైతే ఉందో అది ఇచ్చి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే అయిపోద్ది. ఈ ఫైల్ లొకేషన్ అంటే ఏంది? సపోజ్ ఈ ఫైల్ ఎవరిది అంటే ఈ ఫైలు మనం ఇదిగో ఒక రూట్ యూజర్ లో లాగిన్ అవుతాడు.
ఓకే. ఒకడు EC2 యూజర్ లో లాగిన్ అవుతాడు ఒక వ్యక్తి అనుకో. ఒకడు KK1 యూజర్ గా లాగిన్ అవుతాడు అనుకో. ఇట్లా వీళ్ళందరికీ డిఫాల్ట్ ఫోల్డర్స్ ఉంటాయి. రూట్ యూజర్ కి డిఫాల్ట్ ఫోల్డర్ ఉంటుంది. యాక్చువల్ గా రూట్ యూజర్ కి డిఫాల్ట్ ఫోల్డర్ ఏంటంటే రూటే. రూట్. EC2 యూజర్ కి డిఫాల్ట్ ఫోల్డర్ ఉంటుంది. ఆ డిఫాల్ట్ ఫోల్డర్ పేరు ఏంటంటే EC2 యూజరే, అంతే పేరే. KK1 కూడా డిఫాల్ట్ ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ పేరు ఏంటంటే KK1 అంతే. అట్లా. సో ఇదంతా లైనెక్స్ ఫస్ట్ సృష్టించేస్తుంది ఆల్రెడీ, వెల్ ఎస్టాబ్లిష్డ్ అనమాట. సో ఇప్పుడు రూట్ యూజర్ అనేది దానికి ఫోల్డర్ పేరు ఏంది రూటే. EC2 యూజర్ కి ఫోల్డర్ పేరు EC2 యూజరే. KK1 కి ఫోల్డర్ పేరు KK1. ఈ ఈ ఈ ఎన్ని ఫోల్డర్స్ బాస్, ఫోల్డర్స్. ఏ యూజర్ గా నువ్వు లాగిన్ అయితే వాడికి ఆ ఫోల్డర్ ఉంటుంది అనుకో. సరే ఇప్పుడు సపోజ్ లైనెక్స్ ఏం చేసింది, ఈ ఫోల్డర్స్ అన్నింటినీ ఒక ప్లేస్ లో స్టోర్ చేసింది. లైనెక్స్ లైనెక్స్ చాలా తెలివైంది. ఏం చేసింది, ఈ ఫోల్డర్స్ అన్ని ఒక ప్లేస్ లో స్టోర్ చేసింది. రూట్ అనే వాడిని, రూట్ అనే ఫోల్డర్ ని ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీలో స్టోర్ చేసింది. రూట్ అనే ఫోల్డర్ డైరెక్ట్ గా ఏకంగా ఫార్వర్డ్ స్లాష్ లో స్టోర్ చేసింది. అదే EC2 అనే ఫోల్డర్ ని ఎక్కడ స్టోర్ చేసిందంటే హోమ్ లో స్టోర్ చేసింది. హోమ్. KK1 ని హోమ్ లోనే స్టోర్ చేసింది. అదేంది వాడిని ఫార్వర్డ్ స్లాష్ లో చేసింది, ఈయన్ని హోమ్ అంటే అట్లాగే చేసింది. ఏ రూట్ కాబట్టి వాడిని అట్లా చేసింది. ఆ తర్వాత హోమ్ అనే దాన్ని మళ్ళీ ఎక్కడ పెట్టిందంటే హోమ్ ని తీసుకెళ్లి ఫార్వర్డ్ స్లాష్ లో పెట్టింది. అది స్టోరీ. అంటే రూట్ అనేవాడు యూజర్, వాడి ఫోల్డర్ రూట్, బట్ ఆ ఫోల్డర్ ఈ ప్లేస్ లో ఉంటుంది. అంటే ఈ ప్లేస్ ని రిప్రజెంట్ చేయాలంటే, ఈ లొకేషన్ రిప్రజెంట్ చేయాలంటే ఫార్వర్డ్ స్లాష్ రూట్ అంతే. దిస్ ఇస్ రూట్ యూజర్ డైరెక్టరీ డిఫాల్ట్ ఫోల్డర్. కొంతమంది ఏమో హోమ్ ఫోల్డర్ అట్లా. మరి ఇప్పుడు EC2 యూజర్ ఫోల్డర్ ని లొకేషన్ రిప్రజెంట్ చేయాలంటే ఎట్లా అంటే ఫార్వర్డ్ స్లాష్ రాయాలి, హోమ్ రాయాలి, EC2 యూజర్ రాయాలి. సో అప్పుడు నేను ఈ లొకేషన్ రిప్రజెంట్ చేయాలంటే ఎట్లా రాయాలి, ఏమన్నా ఫార్వర్డ్ స్లాష్ హోమ్ EC2 యూజర్ అని రాయాలి. ఇది రిప్రజెంటేషన్. మరి KK1 లొకేషన్ ఎలా రిప్రజెంట్ చేయాలి, అది కూడా ఇంపార్టెంట్. KK1 యూజర్ ఎలా రిప్రజెంట్ చేయాలంటే ఎస్ ఇది ఎలాగా ఫార్వర్డ్ స్లాష్ హోమ్ రాసుకో. హోమ్ ఫార్వర్డ్ స్లాష్ రాసి హోమ్ రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసి KK1. ఎస్ ఇది KK1. అట్లా రిప్రజెంటేషన్ అట్లా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకో, ఇది లొకేషన్ యాక్చువల్ గా. ఎవరి ఫోల్డర్స్ ఎక్కడ ఉంటాయో మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఇదిగో రూట్ యూజర్ ఫోల్డర్ ఈ లొకేషన్ ఉంది. ఇదిగో EC2 యూజర్ ఫోల్డర్ ఈ లొకేషన్ ఉంది. ఇదిగో KK1 ఫోల్డర్ ఈ లొకేషన్ ఉంది. ఇదంతా ఎవరు సెట్ చేశారు, లైనెక్స్ బై డిఫాల్ట్ నేచర్. అది మనం మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి, ఒక యూజర్ యొక్క, ఎస్ ఫ్రెండ్స్, ఎవరైనా ఒక యూజర్ యొక్క ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే మీరు ఇలా చెప్పాలా. అంటే రూట్ యూజర్ ఫోల్డర్ ఏమో ఫార్వర్డ్ స్లాష్ లో ఉంటుంది, EC2 యూజర్ ఫోల్డర్ ఏమో హోమ్ లో ఉంటుంది, ఆ హోమ్ వచ్చేసి ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది అని చెప్పాలా. KK1 ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది అంటే KK1 ఫోల్డర్ అనేది హోమ్ లో ఉంటుంది, ఆ హోమ్ వచ్చి ఫార్వర్డ్ స్లాష్ లో ఉంటుంది. దట్ ద ఫుల్ పాత్ ఈస్ వాట్ స్లాష్ హోమ్ KK1 అని చెప్పాలి. ఇట్లా. సో ఈ విధంగా మనం అంటే స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు నువ్వు ఎవరివో తెలుసుకొని అప్పుడు అది రన్ చేయాలి. ఎట్లాగా, ఇప్పుడు ఇది మీరు ఇది అర్థమైంది స్టోరీ. ఇది అర్థమైన తర్వాత ఇప్పుడు సపోజ్ స్క్రిప్ట్ రన్ చేయాలనుకో, ఎట్లా చేయాలో చూసావా. ఇదిగో ఇప్పుడు ఏం చేయాలా, ఇదిగో ఇప్పుడు నువ్వు సపోజ్ రూట్ యూజర్ ఉన్నావు, చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. రూట్ యూజర్ ఉన్నావు, రూట్ యూజర్ గా నువ్వు లాగిన్ అయ్యావు. ఎప్పుడైతే నువ్వు రూట్ యూజర్ గా లాగిన్ అయ్యావో, రూట్ యూజర్ లాగిన్ అయ్యావో, ఆ, నేనేం చెప్పాను, రూట్ యూజర్ కి లొకేషన్ ఉంది, వాడి ఫోల్డర్ లొకేషన్ ఉంది. ఫోల్డర్ లొకేషన్ ఏంది, ఫోల్డర్ లొకేషన్ రూట్ యూజర్ కి, రూట్ యూజర్ కి ఫోల్డర్ లొకేషన్ ఏంటంటే ఇది. ఏది, ఫార్వర్డ్ స్లాష్ రూట్. అది రూట్ యూజర్ ఫోల్డర్ లొకేషన్. అదేనా. తర్వాత ఇది మరి EC2 యూజర్ ఫోల్డర్ లొకేషన్ ఏంది, ఇది ఫోల్డర్ లొకేషన్, ఇది EC2 యూజర్ ఫోల్డర్ లొకేషన్. సో అదేంటది, EC2 ఫార్వర్డ్ స్లాష్ హోమ్ EC2 యూజర్. ఇది యాక్చువల్ దాని లొకేషన్. సో సపోజ్ నేను రూట్ యూజర్ గా లాగిన్ అయ్యాను అనుకో, ఇట్లా
ఈసీటీ యూజర్ గా లాగిన్ అయ్యాను అనుకో ఇట్లా అర్థమైందా ఆ ఫోల్డర్ అంటే ఈసీటీ యూజర్ గా లాగిన్ అయ్యి నేను స్క్రిప్ట్ అనేది రాశాను అనుకో స్క్రిప్ట్ ఇట్లా రాశాను అనుకో ఈ స్క్రిప్ట్ ఏది రూట్ యూజర్ గా లాగిన్ అయ్యాను నేను స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ ఫైల్ అనేది డైరెక్ట్ గా ఈ లొకేషన్ లో స్టోర్ అయింది /రూట్ ఉంది కదా ఆ లొకేషన్ అంటే రూట్ అనేది ఏంటి ఫోల్డర్ నేమ్ ఫోల్డర్ లొకేషన్ అంటే ఆ స్టోరీ అక్కడ లాగిన్ అయ్యి అదే యూసిడి యూజర్ లో లాగిన్ అయ్యి నేను స్క్రిప్ట్ రాశాను అనుకో యూసిడి యూజర్ లాగిన్ అవుతా స్క్రిప్ట్ రాస్తా అంటే ఇది స్క్రిప్ట్ సో ఇట్లా రాశా ఇలాగా ఇలా రాశా ఇలా స్క్రిప్ట్ రాశాను అనుకో అప్పుడు ఏమైంది తెలుసా ఇది డైరెక్ట్ గా ఈ స్క్రిప్ట్ అనేది ఇది ఎట్లా స్టోర్ అయ్యింది ఎక్కడ ఈసిటీ యూజర్ అట్లా అనమాట సో ఇప్పుడు యాక్చువల్ గా ఈ స్క్రిప్ట్ ని మనం రన్ చేయొచ్చు అని చెప్పాం రన్ చేయాలంటే స్క్రిప్ట్ రాసిన తర్వాత దీన్ని రన్ చేయాలనుకో రన్ ఇన్ ద సెన్స్ వాట్ ఎగ్జిక్యూషన్ దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఇది రాయాలి ఏమని ఇదిగో ఇది /రూట్ అదేంటి స్క్రిప్ట్ 1.sh ప్రెస్ ఎంటర్ బటన్ అని చెప్పగానే ఎంటర్ బటన్ కొట్టగానే చాలు వెంటనే ఎగ్జిక్యూషన్ అవుతా స్క్రిప్ట్ అట్లా అదే నువ్వు ఈసీడీ యూజర్ గా లాగిన్ అయ్యి నువ్వు స్క్రిప్ట్ రాసావు అనుకో అప్పుడు నువ్వు ఈ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే మళ్ళీ సేమ్ స్టోరీ అప్పుడు ఎట్లా రాస్తావు /home తర్వాత ఈసీడీ యూజర్ స్క్రిప్ట్ అక్కడ ఉంది ఆ లొకేషన్ లో ఉంది కాబట్టి ఈ లొకేషన్ ఉంది కాబట్టి ఇది ఏ స్క్రిప్ట్ ఇది స్క్రిప్ట్ 2 డాట్ అనుకో script2.sh కన్ఫామ్ ఉండాలి అంటే script2.sh ఇక్కడ ఉందబ్బా ఆ లొకేషన్ అని అర్థం ఈ లొకేషన్ ఉంది ఆ లొకేషన్ ఉండబట్టి ఆ లొకేషన్ నేను ఇట్లా సెట్ చేస్తే చాలు ఇది ఫుల్ పాత్ ఎగ్జిక్యూషన్ అంటారు ఈ మెథడ్ ఉపయోగించి ఎగ్జిక్యూషన్ చేయొచ్చు బట్ ఇట్ రిక్వైర్స్ మనకి ఏం కావాలా ఇది ఎగ్జిక్యూషన్ చేయాలంటే పర్మిషన్ కావాలా ఎవరికి వీడికే ఎవడు రూట్కే అరే రూట్ యూజర్ కూడా పర్మిషన్ కావాలా అవును కావాలి మరి ఫైల్ తయారు చేసావు ఆ ఫైల్ మీద నీకు ఎగ్జిక్యూషన్ ఆప్షన్ ఉండాలా బై డిఫాల్ట్ గా ఎగ్జిక్యూషన్ ఆప్షన్ ఉండదు ఎవరికి ఒక ఫైల్ నువ్వు తయారు చేసిన తర్వాత ఆ ఫైల్ ని ఎగ్జిక్యూషన్ చేసే శక్తి ఎవరికి లేదు ఇవ్వాలా లైనెక్స్ ఇవ్వాలా కావాలంటే తీసుకో అని చెప్పింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ తీసుకోవాలంటే chmod ప్లస్ ఇది ఎవరు ఇది యూజర్ అనుకో ఎస్ యూ ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ అంటే ఏంది ఎగ్జిక్యూషన్ యూ+x ఎవరి పేరు మీద script1.sh ఆ ఫైల్ మీద నువ్వు ఎక్స్ పర్మిషన్ తీసుకోవాలి ఇది ఎవరు రూట్ యూజర్ గా ఉన్న నువ్వు తప్పదు నీకు లేదు అవకాశం లైనెక్స్ చెప్పింది కావాలంటే ఇది వాడాలి ఇది ఎగ్జిక్యూషన్ చేయాలి అప్పుడు నీకు వస్తుంది పర్మిషన్ వచ్చినప్పుడు యూ కెన్ ఎగ్జిక్యూట్ ఈజీలీ అంతే సో ఇక్కడ కూడా అంతే ఈసీడీ యూజర్ గా ఉన్న నువ్వు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా ఇప్పుడు ఇది ఎగ్జిక్యూషన్ చేయొచ్చు అంటున్నావు ఇట్లాగా కానీ ఎగ్జిక్యూషన్ చేయాలంటే నీకేం కావాలా ఇట్ రిక్వైర్స్ పర్మిషన్ మళ్ళీ నీకు పర్మిషన్ కావాలి సో అంటే నువ్వు పర్మిషన్ తీసుకోవాలా అంటే ఎగ్జిక్యూషన్ చేయడానికి నువ్వు ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ చేయడానికి పర్మిషన్ తీసుకోవాలో యూసీటీ యూజర్ కదా నువ్వు అప్పుడు ఏంది chmod తర్వాత ఇది యూ ఉంది కదా యూ సో యూ ఉంది కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ఇది ఇక్కడ వీడెవడు అదర్స్కి వస్తాడు ఇప్పుడు యూ కాదు అదర్స్ లేదా యూ అనుకో నీ ఇష్టం ఎట్లాగైనా ఒకటే అర్థమైందా నువ్వు అంటే ఏ స్టైల్లో నువ్వు యూ ప్లస్ ఇక్కడ ఏంది ఇక్కడ డైరెక్ట్ గా అంటే తయారు చేసినవి కాబట్టి యూజర్ అనుకో అప్పుడు ఎక్స్ తర్వాత ఏంది script2.sh అంతే తయారు చేసినవి కాబట్టి నువ్వే ఓనర్ అంటే యూజర్ అంతే అయిపోయింది ఎగ్జిక్యూషన్ వర్క్ అయితే ఎట్లా అనమాట అయితే కంపెనీలో మనం స్క్రిప్టింగ్ ఎలా రన్ చేస్తాం సార్ మనం ఈసీటీ యూజర్ గా చేస్తామా రూట్ యూజర్ గా చేస్తామా డిపెండ్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైం యూజర్ మనం అంటే ఎవరు KK1 గానే చేయాలి ఇప్పుడు మనం ఈసీటీ యూజర్ గా చేయలేం రూట్ యూజర్ గా చేయలేం మరి ఎట్లా చేయాలా KK1 గా చేయాలా KK1 అంటే సేమ్ స్టోరీ అక్కడ కూడా మళ్ళీ అంతే
అప్పుడు ఇక్కడ ఏంది యూజర్ ఎవడు KK1. ఆమె KK1 యూజర్. ఎస్, KK1 యూజర్. KK1 యూజర్ అయిన నేనేం చేస్తాను డైరెక్ట్ గా ఇదిగో వాడికి KK1 యూజర్ కి ఫోల్డర్ లొకేషన్ వచ్చింది. ఎవరు లైనెక్స్ ఇచ్చింది ఫోల్డర్ లొకేషన్. KK1 యూజర్ కి ఫోల్డర్ లొకేషన్ ఏంది? KK1 యూజర్ ఫోల్డర్ లొకేషన్ /home. అదే /home KK1 అంతే. /home KK1. సో ఇప్పుడు ఎప్పుడైనా KK1 అనే వ్యక్తి ఇలాగ లాగిన్ అయ్యాడు అనుకో, ఒకవేళ లాగిన్ అయితే అప్పుడు వెంటనే ఇలా స్క్రిప్ట్ రాస్తాడు. ఆ స్క్రిప్ట్ పేరు ఏంది? script3 అనుకో నువ్వే, SCRIPT script3.sh. సో ఇలా స్క్రిప్ట్ రాస్తాడు వాడు, ఎవరు KK1. సో ఇదంతా స్క్రిప్ట్ రాశాడు అనుకోండి, ఇదంతా స్క్రిప్ట్ రాశాడు, ఇది స్క్రిప్ట్. సో ఇదంతా స్క్రిప్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఎగ్జిక్యూషన్ చేయాలి. అర్జెంటుగా ఏం చేయాలి? దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎస్, ఇది ఎగ్జిక్యూషన్ చేయాలి. ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. మరి ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే మళ్ళీ KK1కి ఏంది? ఈ స్క్రిప్ట్ ఫైల్ మీద పర్మిషన్ కావాలి. ఈ పర్మిషన్ కావాలంటే అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? నువ్వే కదా, అప్పుడు chmod u+x / script3.sh ఇట్లా అదే వాళ్ళ పర్మిషన్ ఇస్తే అప్పుడు అతను ఎగ్జిక్యూషన్ చేయగలదాన్ని. లేదు KK1 తయారు చేసాడు స్క్రిప్ట్ ఫైల్ ని. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇదిగో ఈయన ఉన్నాడు వెంకట్ అని, యూజర్ నేమ్ వెంకట్. ఈ వెంకట్ అనేవాడు ఈ స్క్రిప్ట్ ని రన్ చేయాలనుకుంటున్నాడు. ఎస్, ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నాడు ఈ స్క్రిప్ట్ ని వెంకట్ అనేవాడు. కాబట్టి ఇప్పుడు వెంకట్కి పర్మిషన్ ఇవ్వాలి ఈ స్క్రిప్ట్ మీద. అప్పుడు వెంకట్ అనేవాడు ఈ ఫైల్కి ఏమవుతాడంటే అదర్స్ అవుతాడు. ఆడు వేరే వ్యక్తి, ఓనర్ గానోడు ఎవడు అదర్సేగా, అదర్ యూజర్. వీడు వెంకట్ అనేవాడు ఎవడు? అదర్ యూజర్. సో వెంకట్ అనేవాడికి ఇప్పుడు పర్మిషన్, అంటే అదర్ యూజర్స్ వెంకట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, చాలా మంది ఉన్నారు అదర్స్ మొత్తానికి దీన్ని ఎగ్జిక్యూషన్ చేసే పర్మిషన్ మనం ఇవ్వచ్చు. సో అదర్స్ మొత్తానికి ఎగ్జిక్యూషన్ చేసే పర్మిషన్ మనం ఇవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలా? chmod. అంటే నువ్వు సూడో యూజర్ అయి ఉండాలా. chmod ఇవ్వాలంటే ఎవడు పడితే వాడు ఇవ్వలేడు. యూ మస్ట్ బి ఏ సూడో యూజర్ ఇస్తాడు నీకు. chmod అంటే అదర్స్ కూడా ఎగ్జిక్యూషన్ చేసుకునే విధంగా chmod o+x script3.sh. అంటే ఈ script3.sh అనే ఫైలు ఇక నుంచి అదర్స్ అనే వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకే o+x. ఓ అంటే అదర్స్. ఆ విధంగా మనం పర్మిషన్స్ ఇస్తాం. లేదు అసలు అదర్స్ కి, యూజర్ కి, గ్రూప్ కి అందరికి పర్మిషన్ ఇవ్వాలి అన్నప్పుడు X పెట్టాలి. chmod +x script3.sh ఇలాగ ఇచ్చామనుకో, ఇక ఈ +x అని ఇక్కడ ఇచ్చి ఎవరిని మెన్షన్ చేయకపోతే అర్థం ఏంటంటే యూజర్ కి X వస్తుంది, అర్థమైందా? గ్రూప్ కి X వస్తుంది, అదర్స్ కి X వస్తుంది, అందరికి X వస్తుంది. +x, ఓన్లీ +x రాస్తే చాలు. ఇది రాస్తే అందరికి వస్తుంది. ఈ స్క్రిప్ట్ ఫైల్ అనేది అందరు ఎగ్జిక్యూషన్ చేయాలి. అట్లా అంటే డిపెండ్స్ అన్నమాట. అంటే ఈ నాలెడ్జ్ నీకు ఉండాలి ఫస్ట్. ఈ నాలెడ్జ్ లేకుండా ఐ నో షెల్ షిఫ్ట్ అంటే ఎవడు నమ్మడు, బిలీవ్ చేయడు. సో షెల్ షిఫ్ట్ రాయడం అనేది ఒకటైతే అసలు ఫైల్ని రన్ చేయడం మరొకటి. ఎస్, దాని నాలెడ్జ్ కావాలా. అంటే ఈ నాలెడ్జ్ అవసరం. ఎట్లా? ఇలాగా అంటే లోపల ఏం జరుగుతుంది, నేను ఎట్లా రన్ చేయాలి, నాకు ఎట్లా ఇస్తారు, ఇట్లా చెప్పు. ఇలాగా నాకు యాక్చువల్గా స్క్రిప్ట్ ఫైల్ వాళ్ళు ఇచ్చారు, లొకేషన్ చెప్పారు, నేను ఐ కెన్ ఎగ్జిక్యూట్ దిస్, బట్ బిఫోర్ దట్ దే హ్యావ్ గివెన్ మీ ఎగ్జిక్యూషన్ పర్మిషన్. ఇన్సైడ్ మై ప్రాజెక్ట్ అని నువ్వు చెప్పగలగాల. దే కెన్ బిలీవ్. ఎస్, ఓకే, వీడి ఏదో ఉంది, తెలుసు వీడికి కనీసం, అంటే అసలు వర్క్ చేసే నాలెడ్జ్ వీడి దగ్గర ఉంది అని అప్పుడు అర్థమైంది. అట్లా సో దట్ మనకి అంతేనా? అంతే సార్. రియల్ టైం అంటే ఇంతే. chmod వాడేది రియల్ టైంలో ఈ కమాండ్ కాక వేరే కమాండ్ వాడ్డా ఆయన లైనెక్స్ ఇదే, chmod మనం లైనెక్స్ ఇదే. ఇది రియల్ టైం కాదనుకున్న వాళ్ళకి చెప్తున్నా, రియల్ టైమే ఇంతే వాడి. ఎవరైనా ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇవ్వాల్సింది అదర్స్కి, అంతేగాని ఆయన రియల్ టైంలో ఉన్నాడని పైనుంచి వేరే కమాండ్ ఏం రాయలా.
లైనెక్స్ ఆయన సపరేట్గా ఏం లేదు. అమెజాన్ లైనెక్స్ ఆయన వాడతాడు, మనం వాడతాం. రెడ్ హాట్ లైనెక్స్ ఆయన వాడతాడు, మనం వాడతాం. రెడ్ హాట్ లైనెక్స్ ఉన్న కమాండ్స్ ఇవే, అమెజాన్ లైనెక్స్ ఉన్న కమాండ్స్ ఇవే. అది ఉబుంటూ అయినా ఏదైనా, ఈవెన్ యునిక్స్ వాడినా సరే, ఏదైనా సరే, ఏ ఫ్లేవర్ వాడినా సరే, లైనెక్స్ కమాండ్స్ టోటల్ గా యునిక్స్ కమాండ్స్ సేమ్ టు సేమ్ ఉంటాయి. లైక్ ఎట్లా సోపుల్ లాగా సంతూర్ సబ్బు ఒకటే, మైసూర్ శాండిల్ సబ్బు ఒకటే, రెండు సోపులే, స్నానం చేయొచ్చు. అట్లాగే ఇది కూడా యునిక్స్ లైనెక్స్, బట్ ఫ్లేవర్స్ ఆర్ డిఫరెంట్. అలాగే సంతూర్ డిఫరెంట్, మైసూర్ శాండిల్ డిఫరెంట్, అలాగే యునిక్స్ డిఫరెంట్, లైనెక్స్ డిఫరెంట్. ఫ్లేవర్స్ టోటల్ గా దీని ఫ్లేవర్స్ వేరే, దాని ఫ్లేవర్స్ వేరే. దీన్ని తయారు చేసింది ఒక వ్యక్తి, దాన్ని తయారు చేసింది మరొక వ్యక్తి. యునిక్స్ తయారు చేసిందేమో కెన్ థామ్సన్, డెన్నిస్ రిచ్, బట్ లైనెక్స్ తయారు చేసిందేమో లైనస్ టార్వాల్డ్స్, QRVALDS టార్వాల్డ్స్. యునిక్స్ తయారు చేసిందేమో కెన్ థామ్సన్ అండ్ డెన్నిస్ రిచ్. వీళ్ళు కెన్ థామ్సన్ అనేవాడేమో అసెంబ్లర్ లాంగ్వేజ్ రాసినవాడు, డెన్నిస్ రిచ్ ఏమో సి లాంగ్వేజ్ రాసినవాడు. వీళ్ళు అంత ఎక్స్పర్ట్స్. అప్పుడు ఆ టైంలో యునిక్స్ తయారు చేశాడు, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. బట్ లైనెక్స్ అనేది చిన్న కుర్రాడు, లైనెక్స్ టాల్వర్డ్స్ అనేవాడు 23-24 ఇయర్స్ క్యాండిడేట్ తయారు చేశాడు ఆ టైంలో, బీటెక్ చదివే వ్యక్తి. అట్లా సరే సార్, ఇది బాగానే ఉంది స్క్రిప్టింగ్ ఇంతవరకు. సరే, ఇప్పుడు యాక్చువల్గా అసలు స్క్రిప్టింగ్ ఎలా రాయాలా అనేది మనం ఆల్రెడీ చెప్పాం. ఇప్పుడు లైన్ లోకి వెళ్దాం, స్క్రిప్టింగ్ లైన్ లోకి వెళ్దాం. ఓకే, చూడండి ఎట్లాగా సార్, ఏంటి ఏం లేదు, ఓపెన్ చేయండి డైరెక్ట్ గా. ఎట్లా? సింపుల్, ఇదిగో నోట్ ప్యాడ్కి వెళ్ళు. ఓకే, రాస్తా, ముందు స్టెప్స్ రాస్తా. ఫస్ట్ స్టెప్, సో ఫస్ట్ స్టెప్ ఏంటి? విఏఎం. ఓకే, విఏఎం తెలుసు నీకు. విఏఎం తర్వాత ఏంటి? SCRA script1.sh రాసేసి. ఇది స్టెప్ 1. ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టు, అంతే. స్టెప్ 1లో ఇది రాయి. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టు. ఓకే సార్, తర్వాత రాసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్టెప్ 2. స్టెప్ 2లో నువ్వేం రాస్తావు అంటే, ఆల్రెడీ స్టెప్ 1, ప్రెస్ ఎంటర్ అండ్ స్క్రిప్ట్. ఓపెన్ స్క్రిప్ట్, ఓపెన్. ఓకే, అదే ఎట్లా. సో ఇది రాస్తాం స్టెప్ 1. తర్వాత ఏం రాస్తాం? స్టెప్ 2లో రైట్ సమ్స్, రైట్ స్క్రిప్ట్. రైట్ స్క్రిప్ట్. సో రైట్ స్క్రిప్ట్ అనే దగ్గర మనం ఏం చేస్తాం అంటే, ఫస్ట్ లైన్ ఫార్వర్డ్, ఇది హ్యాష్ బిన్ బ్యాష్. స్క్రిప్ట్ రాస్తున్నా నేనే, అంటే సింపుల్ స్క్రిప్ట్. ఓకే, రాసిన తర్వాత నెక్స్ట్ లైన్ లో ఏంటి? కమాండ్స్ ఇంక్లూడ్ చేయి, నీ ఇష్టం వచ్చిన కమాండ్స్ చేయి. ఏం కమాండ్స్ చేయమంటారు సార్? నీ ఇష్టం ఏదైనా. ఏ కమాండ్స్? ఇప్పుడు సపోజ్ మనం ఒక ఫోల్డర్ తయారు చేయాలా, ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ తయారు చేయాలి స్క్రిప్ట్ ద్వారాగా. అప్పుడు దాకా ఏంది? ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ 1 చేసాం, ఇప్పుడు ఏంది? ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ 1 స్క్రిప్ట్ ద్వారాగా. తర్వాత స్క్రిప్ట్ ద్వారాగా టచ్ ఫైల్ 1 అంటే ఏంది? ఫైల్ 1 తయారు చేద్దాం స్క్రిప్ట్ ద్వారాగా. ఓకే, యూజర్ని తయారు చేద్దాం సార్. ఎవరు యూజరు అంటే KK1 యూజర్. అప్పుడు ఏంది? యూజర్ యాడ్ KK1. అంటే యూజర్ని తయారు చేయడానికి మనకు కమాండ్ తెలుసు, యూజర్ యాడ్ KK1 రాస్తే చాలు. అర్థమైందా? తర్వాత యూజర్ని తయారు చేసాం, కరెక్టే సార్, కానీ ఒక గ్రూప్ను కూడా తయారు చేద్దాం. అప్పుడు ఏంది? గ్రూప్ యాడ్ KK1, సారీ గ్రూప్ 1. అంటే ఒక గ్రూప్ను తయారు చేశాను నేను. అంటే దిస్ ఇస్ కాల్డ్ స్క్రిప్ట్. నేను స్మాల్ సింపుల్ స్క్రిప్ట్ నేను చెప్తాను, నీకు అర్థం కూడా. ఇది రాసి ఎగ్జిక్యూషన్ చేస్తే నీకు అర్థమైంది స్క్రిప్ట్ అంటే. ఓకే, గ్రూప్ యాడ్, సరే బాగానే ఉంది. గ్రూప్ యాడ్ రాసిన తర్వాత మళ్ళీ ఇంకొక కమాండ్ రాద్దాం. ఏంటి? GPOSWD -A KK1 గ్రూప్ 1. గ్రూప్ 1 లోకి ఒక వ్యక్తిని యాడ్ చేశాను. ఓకే, మరి యాడ్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని ఇదిగో గ్రూప్ అడ్మిన్ గా చేద్దాం అనుకో. అప్పుడు మళ్ళీ ఏం చేస్తా? GPOSWD -A KK1 గ్రూప్ 1. ఆ వ్యక్తిని నేనేం చేశాను? గ్రూప్ అడ్మిన్ గా కూడా చేసేసాను. ఓకే, సో తర్వాత నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు ప్రాజెక్ట్ 1 అనేది ఏంటి? ఒక ఫోల్డర్ యాక్చువల్ గా. ఈ ఫోల్డర్ కి ఈ ఫోల్డర్ కి ఆ, ఈ గ్రూప్ కి టోటల్ పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఆ గ్రూప్ లో ఉన్న సభ్యులందరూ ఈ ఫోల్డర్ని యాక్సెస్ చేసుకునే విధంగా
ఆల్ పర్మిషన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? వినపడుతుందా? ఇస్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఆర్ నాట్? ఎస్. Yes, sir. Yes, sir. ఓకే, స్క్రిప్ట్ చూస్తున్నారు కదా స్క్రిప్ట్. సో Yes. ఎస్, ఇప్పుడు కింద నేను నా క్వశ్చన్, కొంచెం సౌండ్ కానీ గోల కానీ ఉన్న వాళ్ళు మాత్రం మ్యూట్ లో ఉండండి. ప్రశాంతంగా ఉన్నాను, నేను మాట్లాడతానన్న వాళ్ళు మాత్రం మాట్లాడండి. నాన్ సెన్స్ పనులు చేసుకుంటే ఈ క్లాస్ వినొద్దు దయచేసి. ఆ సౌండ్ నాకు రాకూడదు, గుర్తుపెట్టుకోండి. అది అట్లాంటి ఉన్నవాళ్ళు మ్యూట్ లో ఉండండి ఆల్వేస్, నో ప్రాబ్లం. జీవితమే మ్యూట్ అయిపోద్ది. ఓకే, ఎవరైతే నేను హలో అంటే హలో అని మాట్లాడగలరో మాట్లాడండి. ఎస్. ఇప్పుడు నా 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 రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈ గ్రూప్ 1 ఒకటి ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ప్రాజెక్ట్ 1 ఒకటి ఉంది, అది ఫోల్డర్, ఇదేమో గ్రూప్. సరే, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, అసలు గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ లో ఉన్న సభ్యులందరూ కావచ్చు, ఆ గ్రూప్స్ మొత్తం ఏ గ్రూప్స్ అయినా కావచ్చు, ఆ గ్రూప్ లో వాళ్ళు, ఆ గ్రూప్లు ఇదిగో ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ మీద ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు అనడానికి నేను ఒక స్టేట్మెంట్ రాయాలి. ఎట్లా రాయాలా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా క్వశ్చన్? ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ మీద గ్రూప్ కి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి. ఐ వాంట్ టు ప్రొవైడ్ ఫుల్ యాక్సెస్ టు ద గ్రూప్స్ ఆన్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. చూడండి ఒకసారి. సో ఏంటది? ప్లీజ్ ప్రొవైడ్ ఫుల్ యాక్సెస్ టు ద గ్రూప్ ఆర్ గ్రూప్స్ ఆన్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. ఎస్, ఎవరు చెప్తారు ఆన్సర్? ఎస్, ఆన్సర్. ఎస్, భవానీ, కర్ణ, మదన్ లాల్, శేఖర్ అండ్ విద్య, విశాల్, రజని. ఎస్, ఎవరు చెప్తారు ఆన్సర్? అందరు నాన్ సెన్స్ పనిలో లేరు కదా, ఉన్నారా? సార్ సిహెచ్ మోడ్ యూజ్ చేసి చేస్తారా యాక్సెస్? చెప్పు, ఆన్సర్ చెప్పాలా? ఏదైతే చెప్పు ఆన్సర్. నేను ఇది ఇక్కడ చదువు, ఇదేం చదువు ఒకసారి. ప్లీజ్ ప్రొవైడ్ ఫుల్ యాక్సెస్ ఫర్ ది గ్రూప్ ఆన్ ప్రాజెక్ట్ 1. నువ్వు అది ఇయర్ ఫోన్స్ తీసేయి, నార్మల్ గా మాట్లాడు, ఏం కాదు. ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడు. Okay, ఇప్పుడు చదువు ఒకసారి, మళ్ళీ చదువు. ప్లీజ్ ప్రొవైడ్ ఫుల్ యాక్సెస్ టు ది గ్రూప్స్ ఆన్ ప్రాజెక్ట్ 1. ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. చెప్పు ఆన్సర్ చెప్పు. వాట్ ఈస్ యువర్ సిహెచ్ మోడ్ XY X RWX సిహెచ్ మోడ్ RWX స్లాష్ ప్రాజెక్ట్ 1. ఫ్లాష్ ఎందుకు ఇంకా? సార్ ప్లస్ లేకుండా సార్. ఇప్పుడు జీ గ్రూప్ కంటే జీ పెడితే రాదా ఏంది? జీ ప్లస్ RWX రాదా? సార్ అది కూడా సార్ G is equals to సరే, ఏదైనా ఆ జీ ప్లస్ RWX వస్తుందా? ప్లస్ తీసి G is equals to పెట్టినా వస్తుంది సార్. ఓకే, సరే. ఇప్పుడు నెక్స్ట్ ఏం రాయాలా? స్లాష్ ప్రాజెక్ట్ 1. అంటే అక్కడ చూడు ఒకసారి, MKDR మనం ఏ ప్రాజెక్ట్ చేసాం ఇక్కడ ఒకసారి చూడు. ప్రాజెక్ట్ 1 సార్. ఇక్కడ ఏమి ఇవ్వాలా? క్లాస్ ప్రాజెక్ట్ 1 కి యాక్సెస్ చేయాలి. ఇప్పుడు నేను తయారు చేసిన ప్రాజెక్ట్ 1 అనేది ఫోల్డర్ అబ్బా, అవునా? ఈ ప్రాజెక్ట్ 1 మీద గ్రూప్ అనే వాళ్ళకి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలా? మళ్ళీ చదువుకో. ప్రాజెక్ట్ 1 అనేది ఫోల్డర్ నేమ్. ప్రాజెక్ట్ 1 అనేది ఏంది? ఇట్స్ ఎ ఫోల్డర్ నేమ్. G is equals to RWX slash project 1. మళ్ళీ ఒకసారి చూడు అసలు జాగ్రత్తగా. స్లాష్ ప్రాజెక్ట్ 1 ఎక్కడ ఉంది అంటున్నా నేను. ఇది ఎక్కడుంది? ఇది డైరెక్ట్ ఉంది కదా సార్, అది ప్రాజెక్ట్ 1 అనేది. మరి నువ్వు డైరెక్ట్ గా చెప్పాలా? స్లాష్ అంటే ఏందంటున్నా అంటే CH mod is equals to RWX slash project. స్లాష్ ఎందుకు అబ్బా నీకు? నాకు అర్థం కాదు. అంటే గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ యాక్సెస్ ఇవ్వాలి కదా. G ప్లస్ RWX అంటే అర్థమైంది. గ్రూప్ అంటే గ్రూప్ కి యాక్సెస్ ఇస్తున్నాం అంటే రీడ్ పర్మిషన్ అందరూ, అన్ని గ్రూప్స్. స్లాష్ ఎందుకు అంటున్నా? సారీ సార్, అది స్లాష్ అనేది అందరికి వర్తిస్తుంది. స్లాష్ లేకుంటే ఓన్లీ వన్ గ్రూప్ కే వర్తిస్తుంది. సారీ కదా, అసలు నీకు అర్థం కాల క్వశ్చన్. నేను అడిగేది నువ్వు చెప్పేది నీకే అర్థం కాల. ఐ వాంట్ టు ప్రొవైడ్ ఫుల్ యాక్సెస్ టు ద గ్రూప్స్, అన్ని గ్రూప్స్ కి. అర్థమైందా? అన్ని గ్రూప్స్ కి ఇవ్వాలన్నప్పుడు అది చేయాల. అర్థమైందా? మర్చిపోయావు?
మర్చిపోయావు సబ్జెక్ట్ మొత్తాన్ని. చూడు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. ఎల్ఎస్ ఇదిగో ఇక్కడ చూడు ఎంకేడిఐఆర్ అని టైప్ చేస్తే నువ్వు ప్రాజెక్ట్ 1 అని టైప్ చేసావు అనుకో, చేసిన తర్వాత దీన్ని ప్రాపర్టీస్ చూడాలా. ప్రాజెక్ట్ 1 అనేది ఏంది? ఫోల్డర్ నేమ్. దీన్ని ప్రాపర్టీస్ చూడాలా. ఎలా చూస్తావు? ప్రాపర్టీస్ అంటే పర్మిషన్స్ అవన్నీ చూడాలా. అప్పుడు ఎలా చూస్తావు? LS-LD ప్రాజెక్ట్ 1 LS-LD ప్రాజెక్ట్ 1 అంతే. ఓకే సార్. అంతే. ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది తెలుసా? ఆర్ అవునా? ఆర్ వస్తుంది, డబ్ల్యూ వస్తుంది ఏమో. ఇక్కడ ఎక్స్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? ఆర్ఎక్స్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? ఆర్ఎక్స్ వచ్చింది. అవునా? ఆర్ఎక్స్. ఇక నెక్స్ట్ డాష్ 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 చాలా వచ్చి ప్రాజెక్ట్ 1 అని డిస్ప్లే అయింది. ఇది అవుట్పుట్. అవునా? అవునా? ఇదేనా? ఇది ఇప్పుడు నేనేమంటున్నాను ఇక్కడ, ఇది ఆర్డబ్ల్యూఎక్స్ అనేది ఏంది? ఓనర్ స్థాయి. అంటే ఓనర్ స్థాయి. ఇదేంది? ఇది గ్రూప్ లెవెల్, గ్రూప్ స్థాయి, గ్రూప్ లెవెల్. ఇదేంది? ఇది అదర్స్. అంటే అదర్స్ అంటే అందరూ, గ్రూప్స్ అంటే అందరూ, అన్ని గ్రూప్స్. అవునా? అర్థమైందా? గ్రూప్స్ అంటే అన్ని గ్రూప్స్, ఒకటి కాదు ఇక్కడ. నేనేం ఏసీఎల్స్ ఇవ్వటంలా, అన్ని గ్రూప్స్. సో ఇప్పుడు నేను యాక్చువల్ గా ఇదిగో సిహెచ్ మోడ్ రాసి G+ రాసి RWX రాసి, అంటే ఆల్రెడీ ఆర్ఎక్స్ ఉందిగా. సారీ, డబ్ల్యూ అనుకో. సారీ, సరే నువ్వు RWX అనుకో. ఓకే అనుకో. G రాసి RWX రాసి ప్రాజెక్ట్ 1 రాసావు అనుకో. మొత్తం ఒకసారి ఇచ్చేయం కాదులే. అనుకో. సరే, ఇప్పుడు ఇస్తే ఏమైంది? ఇది ఎలాగ అప్లై అయ్యిద్ది పైన చెప్పు. ఇప్పుడు పైన ఎలాగ అప్లై అయ్యిద్ది? అంటే గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళకు ఈ ప్రాజెక్ట్ గ్రూప్ కాదు, ఆల్ గ్రూప్స్. సింగిల్ గ్రూప్ కాదు, ఆల్ గ్రూప్స్. ఇక్కడ RWX వచ్చి పడిద్ది వెంటనే. అదే సార్ ఆర్ఎక్స్ ఉంది కదా, ఇక్కడ డబ్ల్యూ ఇవ్వచ్చు. ఇచ్చుకో, నో ప్రాబ్లం. G+W ఏమైంది? G+W ఇచ్చే, నో ప్రాబ్లం. ఏమైంది అంటే ఇప్పుడు ఏమైంది? గ్రూప్స్ మొత్తానికి RWX పర్మిషన్ ఉంటది. దేని మీద? ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ మీద. ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ఆర్ ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ మీద. అర్థమైందా? గ్రూప్స్ మొత్తానికి. అంటే ఐఎమ్ నాట్ అప్లయింగ్ ఎనీ ఏసీఎల్స్ అప్లై చేస్తే సపరేట్ గా గ్రూప్స్ కే ఇవ్వచ్చు. బట్ ఐఎమ్ నాట్ అప్లయింగ్ ఏసీఎల్స్, ఐఎమ్ అప్లయింగ్ ఓన్లీ ఆర్డినరీ మెథడ్. ఆర్డినరీ మెథడ్ మీన్స్ వాట్? అన్ని గ్రూపులకి. అది ఇక్కడ నేను ఇచ్చింది. అవునా? అది రాసింది ఇది. సో ఇప్పుడు G+RWX అంటే గ్రూప్స్ మొత్తానికి RWX వస్తుంది. ఏ గ్రూప్ వైడ్కైనా సరే. దేని మీద? ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద. దాన్నే ప్లీజ్ ప్రొవైడ్ ఫుల్ యాక్సెస్ టు ద గ్రూప్స్ ఆన్ ప్రాజెక్ట్ 1. అందుకే ఇక్కడ నేను రాశా. ఏముంది ఇక్కడ? మాట వర్డ్ చూడు, ఏముంది ఇక్కడ? GRO చదువు. ఇది ఏముంది ఇక్కడ? GROUPS, గ్రూప్స్. దట్ మీన్స్ వాట్? ఆల్ ద గ్రూప్స్ అని అర్థం. అట్లా రాయమంటావా ఏంది? ఆల్ ద గ్రూప్స్. నేను సింగిల్ గ్రూప్ అన్నాను కదా. అదేనా? అట్లా. సరే, ఇది యాక్చువల్ గా. సో దీన్నే మనం స్క్రిప్ట్ అంటాం అంతే. దీన్ని ఇంకా మోడిఫికేషన్ చేసి అడ్వాన్స్డ్కి వెళ్తాం. అట్లా అసలు ఫస్ట్ దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చేసి ఇవన్నీ జరిగితే చాలు. ఇప్పుడు ఎన్ని పనులు జరుగుతున్నాయి ఇక్కడ చూసావా? మొత్తం ఎన్ని పనులు జరుగుతున్నాయి టోటల్ గా చెప్పాలంటే? చదువు మొత్తం ఎన్ని జరుగుతున్నాయి? మొత్తం ఎన్ని పనులు జరుగుతున్నాయి టోటల్ గా? 1 2 ఫస్ట్ వర్క్ ఇది, 2 ఇది, 3 ఇది, 4 ఇది, 5 అవునా? ఇది 6 ఇదేంది? ఇది 7. ఎస్ ఇది యాక్చువల్. ఇన్ని పనులు అంటే 7 పనులు ఒకేసారి చేయగలుగుతున్నాం. దిస్ ఈస్ కాల్డ్ స్క్రిప్టింగ్ అంతే. అంటే ఇది ఇంతే. ఇప్పుడు సార్ మళ్ళీ ఫోల్డర్ 2 తయారు చేయాలా, గ్రూప్ 2 తయారు చేయాలంటే ఏం చేస్తాం? ఈ స్క్రిప్ట్ నే నేను మోడిఫై చేస్తా. అంతేనా? అంతే, సింపుల్ గా నా అవసరాల కొద్దీ. ఇప్పుడు KK1 వాడు కాదు, KK2 చేయాలంటే ఇక్కడ KK2 పెట్టుకుంటాను నా అవసరాల కొద్దీ. అట్లా సింపుల్ గా. అర్థమైందా? అట్లా ఆ విధంగా మనం రాయాలి. ఇది స్టోరీ.
సరే, ఇది రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఎంత, స్టెప్ నెంబర్ ఎంత? 2 కదా రాసావు. స్టెప్ నెంబర్ 3లో ఏం చేయాలి తెలుసా? స్టెప్ 3 సేవ్, అంతేనా? సేవ్. సో సేవ్ కోసం ఏం చేస్తాం మనం? కోల్నెక్స్, సేవ్, అండ్ ఎగ్జిట్ రాసుకో. సేవ్ అండ్ ఎగ్జిట్. సేవ్ అండ్ ఎగ్జిట్. స్టెప్ 4లో ఏం చేయాలా? నెక్స్ట్ రన్ ఆర్ ఎగ్జిక్యూట్, ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్. రన్ ఆర్ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్. ఓకే, రన్ ఆర్ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్ అంటే ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలా? ఎగ్జిక్యూషన్ చేయాలంటే మన దగ్గర ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 3 మెథడ్స్. టు రన్ ద స్క్రిప్ట్ we have 3 methods. First method, second method, and the third method. First method, second method, third method. Okay, good. సో ఫస్ట్ మెథడ్ లో మనం ఏం చేస్తాం? ఇందాక చెప్పాం ఏమని? సింపుల్ గా ఎగ్జాంపుల్, ఫస్ట్ మెథడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్ ఫార్వర్డ్ స్లాష్ హోమ్ KK1 script1 sh ఇంతే. అండ్ ప్రెస్ ఎంటర్ బటన్, ప్రెస్ ఎంటర్, అంతే. స్క్రిప్ట్ నడిచింది ఇక, అంతే. ఆ రాసి అండ్ ప్రెస్ ఎంటర్ బటన్, అంతే. ఓకే, సో మెథడ్ టూ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా సింపుల్ గా ఉంది. ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది అంటే సింపుల్ గా డాట్, అర్థమైందా? డాట్ రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసి script1 డాట్ sh. ఓకే, సో థర్డ్ మెథడ్ ఏంటంటే ఎగ్జాంపుల్, థర్డ్ మెథడ్ ఏంటంటే sh రాసి script1 డాట్ sh. ఇది యాక్చువల్ script1 డాట్. ఇది 3 మెథడ్స్ అన్నమాట. సో ఇదేమో ఫస్ట్ మెథడ్, ఇదేమో సెకండ్ మెథడ్. దీన్నే మనం ఏమంటాం అంటే ఫుల్ పాత్. ఇదేంది? షార్ట్ పాత్. షార్ట్ పాత్ అంటే ఏం లేదు. ఫుల్ పాత్ అంటే షార్ట్ పాత్ కి డిఫరెన్స్ ఏంటంటే లైవ్ లైవ్ క్లాసులకు వినండి. లైవ్ క్లాసులు వింటే మీకు చక్కగా అర్థమైంది. లైవ్ క్లాసులు వినకుండా కొద్దిగా ఎక్స్పీరియన్స్ పెట్టేవాళ్ళకి మాత్రం తంటాలు తప్పదు, అది మాత్రం వాస్తవం. మనోడు వస్తాడు, చూస్తాడు, మరి ఎంతమంది ఉన్నారో చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్తున్నాడు మనోడు. తర్వాత బోడిగుండు అయిపోయిన సంగతి తెలియట్లా మనోడికి. వస్తాడు, స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా వెళ్ళిపోతాడు. ఏందో ఏం జరిగిద్దో ఏమో. క్లాసులకు అటెండ్ అవ్వాయా? ఎందుకు అట్లా? క్లాసులకు అటెండ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా మనం నిలబడతాం ఇండస్ట్రీలో. లైవ్ క్లాసులు మాత్రం తప్పకుండా వినాలి ఎవరైనా కూడా. లైవ్ క్లాసులు వినకుండా అర్థం కాదు నాయన. ఓకే, ఈ కలర్ మారుతాం. ఈ కలర్ కూడా బాగాలేదు, ఇది ఇద్దాం. ఓకే, ఇది అనుకో. ఓకే, ఇది ఎస్. సో యాక్చువల్గా మీరు షార్ట్ పాత్ మెథడ్ అంటే మాకు అర్థం కావట్లేదు సార్ అన్న వాళ్ళకి, పైన ఆ మెథడ్ ఉంది కదా, షార్ట్ పాత్ మెథడ్ ఎందుకు ఉపయోగించాం అనే వాళ్ళకి
అర్థంగా అంటే క్వశ్చన్ అడుగుతాడు వాడు, ఎందుకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ అంటాడు. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే, అరే బాబు ఇదిగో ఇక్కడ ఏదైతే ఫుల్ పాత్ మెథడ్ ఉందో ఆ మెథడ్ లో ఫుల్ పాత్ అంటే ఏంది, వాడు KK1 ఫోల్డరు, ఆ ఫోల్డర్ లో స్క్రిప్ట్ 1 ఉందని చెప్పాము నేను లైనక్స్ కి, సో దట్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. బట్ ఇక్కడ ఏం చేస్తున్నా తెలుసా, ఇక్కడ ఏదైతే ఉన్నదో, ఇక్కడ ఏదైతే మనకి ఇదిగో /home KK1 ఉందో, ఇక్కడ ఏడదాకా ఉంది కదా. సో ఇదంతా రాయకుండా దీని ప్లేస్ లో నేను డాట్ పెట్టేస్తాను. ఇక్కడ డాట్ డాట్ చుక్క. చుక్క అంటే ఏంటంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఆ చుక్క బదులు ఆ చుక్క గురించి అడుగుతాడు, వై డాట్ అంటాడు వాడు. డాట్ మీనింగ్ అది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని అర్థం. అది ఆ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఈ స్క్రిప్ట్ 1 అనే ఫైల్ ని ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను అని చెప్తున్నా. అదనమాట విషయం, అందుకు డాట్ పెట్టాం అక్కడ. సో నువ్వు డాట్ ఉపయోగించి // రాసి స్క్రిప్ట్ 1 రాసి .sh రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే ఎగ్జిక్యూషన్ అయిపోతుంది స్క్రిప్ట్. లేదు లేదు నాకు అట్లా వద్దు అనుకుంటే ఇదిగో ఇదంతా రాయాలి. అంటే ఇది ఫుల్ పాత్, అదేమో షార్ట్ పాత్, అది రెండింటికి మధ్య. సో ఎప్పుడైనా సరే ఫుల్ పాత్ మెథడ్ అయినా షార్ట్ పాత్ మెథడ్ అయినా ఎప్పుడైనా సరే నువ్వు ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఇట్ రిక్వైర్స్ పర్మిషన్. ఎస్. ఏదైనా ఫుల్ పాత్ మెథడ్ అయినా ఏదైనా. మరి సార్ దీనికి ఏంది సార్, మూడో మెథడ్ ఉంది కదా, దీనికి ఏంది, దీనికి పర్మిషన్ ఎట్లా ఉంటాయి, దీనికి ఎట్లా ఎగ్జిక్యూషన్ చేయాలి దీన్ని అంటే, దీనికి యాక్చువల్గా లైనక్స్ ఏం చేసిందంటే, నువ్వు ఎప్పుడైతే ఇలాంటి స్టేట్మెంట్ రాసి ట్రై చేస్తున్నావు ఎగ్జిక్యూషన్, ఇక పర్మిషన్ అడగదు, డైరెక్ట్ అటాక్ అని. ఓహో అది డిఫరెన్స్ ఉందా, డిఫరెన్స్ అది అడుగుతాడు ఇంటర్వ్యూలో, అడుగుతాడు యాక్చువల్గా ఇంటర్వ్యూలో అదే అడిగేది. ఎస్, ఇప్పుడు యాక్చువల్గా ఇది ఉంది కదా ఇక్కడ, ఎస్. సో ఇది ఇది ఏదైతే ఈ మెథడ్ ఉందో, ఈ మెథడ్ చూడండి, ఏదైతే ఈ మెథడ్ ఉందో ఇది థర్డ్ మెథడ్, SH రాసి స్క్రిప్ట్ 1 రాసి SH రాస్తే no permission required. That means what? No permissions. Directly you can execute the script. No permissions at all. No permissions required. అంతే, డైరెక్ట్ గా ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఈ ఈ ఈ ఫుల్ పాత్ షార్ట్ పాత్ లో మాత్రం పర్మిషన్స్ తీసుకోవాలి. దేని మీద? ఫైల్ మీద. ఆ ఫైల్ ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఎగ్జిక్యూషన్ పర్మిషన్ కావాలా, ఆ ఫైల్ ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఎగ్జిక్యూషన్ పర్మిషన్ కావాలా. ఎవరికైనా సరే ఎగ్జిక్యూషన్ పర్మిషన్ కావాలంటే, ఎస్ నామకరణ్ ఉన్నావా లైన్ లో? సార్ ఇప్పుడు ఈ ఫైల్ కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇవ్వాలంటే ఏం చేయాలమ్మా? ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇవ్వాలా. ఏ ఫైల్ అది? స్క్రిప్ట్ 1 అనే ఫైల్ కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇవ్వాలా. ఎట్లా? ఎగ్జిక్యూషన్ అంటే ఏంది? ఎక్స్ ఇవ్వాలా. సార్ అదే ఇది ఏంది? ఇది ఫైలు. అవును సార్. ఫైల్ కి ఎక్స్ పర్మిషన్ ఇవ్వాలి. ఎట్లా? హౌ? chmod. chmod. చెప్పు, చెప్పేసి అయిపోయింది. chmod యూజర్ కి ఇస్తావా, గ్రూప్ కి ఇస్తావా, అదర్స్ కి ఇస్తావా, చెప్పు ఏమైంది? సో మొత్తానికి ఇస్తానంటే ఏం చేయాలా? +x. మొత్తానికి ఇస్తానంటే +x ఇచ్చేసి ఏం రాయాలి ఇక్కడ? స్క్రిప్ట్ 1 అంతే. ఏంది కన్ఫ్యూజ్ అవుతున్నారు? స్క్రిప్ట్ 1, దట్స్ ఇట్, అంతే. స్క్రిప్ట్ 1 అంటే chmod రాసి +x రాసి ఫైల్ నేమ్ రాస్తే చాలు, మొత్తం ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇచ్చేసాం అందరికి. ఎవరికి? యూజర్ కి, గ్రూప్ కి, అదర్స్ కి, మొత్తానికి ఎవడైనా సరే ఈ ఫైల్ ని ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. +x ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు మనం చూడొచ్చా ఇదంతా? ఇప్పుడు మనం చూస్తాం, ఇదంతా చూసిన తర్వాత క్లాస్ క్లోజ్ చేద్దాం. ఓకేనా? అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అసలు స్క్రిప్ట్ ఏంటి, స్క్రిప్ట్ ని ఎలా రాయాలి, ఎలా రన్ చేయాలి అనేది. ఇక తర్వాత నుంచి మనం అడ్వాన్స్ అట్లా వెళ్ళొచ్చు. అట్లా ముందు అసలు ఫస్ట్ మనకి ఇది తెలియాలి, ఇదంతా అసలు ఏంది, వాట్ ఈస్ వాట్. సరే, ఇది యాక్చువల్ గా. సరే ఏ మెథడ్ ఉపయోగించినా నువ్వు చేయొచ్చు, నీవి ఇష్టం, ఏ మెథడ్ అయినా ఉపయోగించుకో, నువ్వు చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఎనీవే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. ఎక్కడ? రియల్ టైంలో. ఎందుకు? వాడు సెట్ చేస్తాడు. సో దాట్ మనకి అందుకనే ఫైల్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంది లైనక్స్ లో. ఈ ఫైల్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ తెలియకపోతే స్క్రిప్టింగ్ రాదు. అందుకని మనం లైనక్స్ తరోగా నేర్చుకుంది ఆ టైంలో. ఎందుకు నేర్చుకున్నాం? అందుకే
లైనెక్స్ మొత్తం వచ్చినోడే స్క్రిప్ట్ రాయగలడు, అదర్వైజ్ రాయలేడు. అట్లా. సరే, ఓకే, ఇంతవరకు ఓకే. సరే, ఇవన్నీ మనం చూసాం చక్కగా. సో ఇట్ రిక్వైర్స్ పర్మిషన్ అన్నాం. సో పర్మిషన్స్. సో సో the above method 1 and method 2 requires permissions, execution permissions. execu execution permission. Without execution permission, we cannot run the script. We cannot run the above script. Okay, good problem. So if you want to provide the permissions, if you want to provide the permissions, okay, use chmod command. So ఎట్లా వాడాలా రాసి, ఎట్లా chmod ఓకే. తర్వాత ఏం రాస్తాం? ప్లస్ ఎక్స్. ఎస్ ఫ్రెండ్స్, ప్లస్ ఎక్స్ మీన్స్ వాట్? సో u plus x, no problem. Script 1, yes. Only the particular user can run this script. Only, yes. అది అక్కడ ఏది ఇది ఇస్తే, ఇక్కడ ఇది ఇచ్చామనుకో, ఇక్కడ రెండు ఓన్లీ ద పర్టికులర్ యూజర్ క్యాన్. సో ఇది ఇచ్చాం, ఓకే. అది ఇలా కాకుండా ఇలాగిస్తాం. ఏంటిది? chmod chmod. సో ఓన్లీ ప్లస్ ఎక్స్ స్క్రిప్ట్ 1, ఓన్లీ ప్లస్ ఎక్స్ స్క్రిప్ట్ 1. సో ఈ స్థాయిలో ఏం జరిగింది? ఎస్, users groups and others can run this script. అదే దానికి తేడా. అప్పుడు మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది ఈజీ. ఇది ఓకే. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఒక సర్వర్ని తయారు చేయండి, ఆ సర్వర్ లో స్క్రిప్ట్ రన్ చేయండి. గో టు AWS. ఓకే, అమెజాన్ వెబ్ సర్వీసెస్. గుడ్. సైన్ ఇన్. ఎస్ ఫ్రెండ్స్, డిఫికల్టీగా ఉందా? అర్థం అవుతుందా? ఏదైనా డిఫికల్టీ ఉందా అర్థం చేసుకునే దాంట్లో? ఇబ్బంది ఏమైనా ఉందా? అర్థమవుతుందిగా? ఓకే, క్లోజ్ చేద్దాం. సండే కదా, క్లోజ్ చేద్దాం. కాకపోతే జస్ట్ మీకంటే అలవాటు కోసం ఈరోజు మనం క్లాస్ పెట్టాం. అలవాటు అవ్వాలి కదా స్క్రిప్ట్. ఇంకా రేపు స్థాయిలో పూర్తిగా అసలు మీరు ఈజీగా గ్రాస్ప్ చేస్తారా? అలవాటు అవ్వటం కోసం. యాక్చువల్గా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మనం రాయం, ఉన్న స్క్రిప్ట్ నే రన్ చేస్తాం అంతే. మనం ఎగ్జిక్యూషన్ పర్మిషన్ తీసుకుంటాం, మనం రన్ చేస్తాం అంతే. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఎవరు ఇస్తారు? లోపల మీ ఆర్గనైజేషన్లో ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఇస్తారు అట్లా. సో వీఆర్ ఏ సూడో యూజర్, మనం సూడో యూజర్ గానే ఉంటాం. ఓకే, చెప్పలేము, డిపెండ్స్. కొన్ని కంపెనీల్లో ఫాస్ట్ గా మిమ్మల్ని రూట్ యూజర్ ని చేస్తాడు, మిమ్మల్ని అన్ని చేస్తాడు, డిపెండ్స్. టాప్ ఎంఎన్సీలో మాత్రం ఆ ఛాన్స్ అయితే రాదు, ఎట్టి పరిస్థితిలో రాదు. అంటే దానికి ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. స్క్రిప్ట్ రాసేవాడు ఒకడు ఉంటాడు, స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేసేవాడు ఒకడు ఉంటాడు. ఇవన్నీ చాలా పెద్ద స్టోరీ అని. స్క్రిప్ట్ రాసేదానికి ఒక టీం ఉంటుంది యాక్చువల్గా. నిన్న టచ్ కూడా చేయనిరు స్క్రిప్ట్ ని, ఎందుకంటే ప్రొడక్టివిటీ కోసం, ఇబ్బంది కోసం, క్వాలిటీ కోసం అట్లా. అదే ఎక్స్పర్ట్స్ రాస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళ స్క్రిప్టింగ్ టీం ఉంటుంది యాక్చువల్గా, వాళ్ళు రాస్తారు.
సో ఒక సర్వర్ని నేను తయారు చేస్తున్నాను, అది లైనక్స్ సర్వర్. గుడ్. ఇక్కడ రిఫ్రెష్ చేయండి, ఎందుకంటే జియో ఎన్విరాన్మెంట్ కాబట్టి రిఫ్రెష్ చేయాలి. జియో ఎన్విరాన్మెంట్ కాబట్టి రిఫ్రెష్ చేయాలి. ఓకే. పబ్లిక్ ఐపీ అడ్రస్ 40. ఓకే, 40. గుడ్. కేకే sudo -i. ఓకే, sudo -i లో మనకి రూట్ యూజర్ కదా. KK1 యూజర్ని తయారు చేయాలని లాగిన్. సరే సరే, రూట్ యూజర్ గానే లేదా ఈసీ సరే, మీరైతే KK1 యూజర్ గా తయారు చేసుకోండి, ప్రాబ్లం. సరే, ఇప్పుడు రూట్ యూజర్ లో రూట్ యూజర్ లో ఉన్న నేను సింపుల్ గా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్ చెప్తాను సింపుల్ గా. అంటే ఫస్ట్ రూట్ యూజర్ లో చూసి తర్వాత అటైనా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అయితే దానికి యూజర్లు తయారు చేసి లోపలికి వెళ్ళి అదంతా గందరగోళం చేయాలి కాబట్టి సరే, ఏదైనా సరే. రూట్ యూజర్. ఓకే, విఐఎం script1 చేశా .sh విఐఎం script1.sh ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఫైల్ ఓపెన్ అయింది, న్యూ ఫైల్ ఓపెన్. ఎస్ అయిన తర్వాత మనం ఇదే ఫైల్లో మనం షిబాంగ్ లైన్ రాయాలి. ఫస్ట్ది షిబాంగ్ లైన్ కదా. షిబాంగ్ అంటే హ్యాష్, ఇది 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 దీన్నే మనం షిబాంగ్ అంటే ఏం సార్? SHEBA షిబాంగ్ లైన్. ఫస్ట్ లైన్ మస్ట్ బి ఎస్, సో దట్ దిస్ ఇస్ ఎ స్క్రిప్ట్ ఫైల్ అని అర్థమైంది. ఇది లైనక్స్ అర్థం, లేదా లైనక్స్ అర్థం కాదు. ORU అనేది అంటే సరే. సరే చూస్తాం, ఇక్కడ చూసేసరికి విన్ బ్యాష్ PASH. ఓకే, గుడ్. సో నెక్స్ట్ ఏం రాయాలి మనం అంటే మనకు తెలుసు ఆల్రెడీ సేమ్ స్టెప్స్. ఏది సేమ్ ఈ 7 స్టెప్స్ ఇక్కడ రాసేసేయండి. 7 స్టెప్స్ అంటే ఏంది? MKDR అని మొత్తం రాసేసాయి. ఎట్లా? ఎస్ ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు 7 స్టెప్స్? MKDIR space project1. ఓకే, ఎక్సలెంట్. నెక్స్ట్ touch file1. ఎక్సలెంట్, సూపర్. user add KK1. యూజర్ యాడ్ KK1. ఎస్. group add group1. gpos wd -a KK1 group1. Yes, excellent. gpos wd -a capital చేశారు. ఓకే. KK1 group1 అంటే ఏంది దీని మీనింగ్ ఏంటి విషయాలు? సార్ అడ్మిన్ KK1 ని అడ్మిట్ చేయడం సార్, group1 అడ్మిన్ గా తయారు చేస్తున్నా. అట్లా పైది ఏంది? దేనికోసం పైది విషయాలు? గ్రూప్ ని యాడ్ చేయడానికి సార్, ఇప్పుడు మెంబర్ ని గ్రూప్ లో యాడ్ చేయడానికి. ఎస్ ఒక యూజర్ ని గ్రూప్ లో యాడ్ చేయి. ఎస్, ఎక్సలెంట్, సూపర్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటి? chmod g plus rwx ఓకే, project1. ఎక్సలెంట్. ఓకే, నెక్స్ట్. అంతే సార్. అంతే సార్ ఒక్క సేవ్ చేయాలి సార్. డబుల్ ఎక్స్ సార్, డబుల్ కాలమ్ ఎక్స్ టు సేవ్ ది ఫైల్. అది చేస్తానులే, సేవ్ అండ్ ఎగ్జిట్ అవ్వది. సార్ ఆ సేవ్ అండ్ ఎగ్జిట్ ఇక్కడ కాదు కదా, ఇక్కడ స్క్రిప్ట్ లో రాయాల్సిన అవసరం లే, అవునా? సార్ జస్ట్ మన సేవ్ చేయడానికి ఎక్స్ పెట్టాలని చెప్తున్నాను సార్. అంతే. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? మొత్తం 7 వచ్చినాయా? చూసావా? అంటే ఈ 7 స్టెప్స్ మనం గతంలో ఏం చేసేవాళ్ళం? 7 సార్లు చేసేవాళ్ళం, అవునా? ఇప్పుడు ఏం చేసాం? 7 స్టెప్పుల్ని ఒకేసారి, అంతే, సింపుల్. సింగిల్ ఫైల్ లో ఒక సింగిల్ స్టెప్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టక్కున కొడితే మొత్తం తయారైపోవాలి ఇప్పుడు అర్జెంట్ గా.
అంటే చూసా, దిస్ ఈజ్ కాల్డ్ స్క్రిప్ట్. దీన్నే మనం స్క్రిప్టింగ్ అంటాం. ఇది కోడింగా? లే, కోడింగ్ వేరు, స్క్రిప్టింగ్ వేరు. చాలా మంది కోడింగ్ స్క్రిప్టింగ్ భయపడు. నో నో నో, స్క్రిప్టింగ్ ఈజ్ డిఫరెంట్, కోడింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను కోలన్ X, అంతేనా? కోలన్ X కొట్టేసి ఎస్ అయిపోయింది. సో ఇప్పుడు నేను చూడండి, యాక్చువల్గా ఇప్పుడు ఈ script1 అనే ఫైల్ రన్ చేయడానికి ట్రై చేశాను అనుకో. రన్ చేయడం అంటే ఎట్లాగా? ఇప్పుడు నేను రూట్ కదా, రూట్ కాబట్టి నేను ఎగ్జిక్యూషన్ చేసే స్టైల్ ఎట్లా ఉంటది? ఇప్పుడు నేను రూట్ కాబట్టి, అంటే నేను ఆల్రెడీ రాసా, ఇదిగో ఇందాక రాశాను కదా. ఎగ్జిక్యూషన్ స్టైల్ ఎలా ఉంటది? రూట్ యూజర్ ఎగ్జిక్యూషన్ స్టైల్ ఇదిగో, ఇదేనా? /root, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్, ఇదిగో చూసారా? ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టైల్ ఎట్లా ఉంటది చూడండి. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఏం రాయాలా? ఏం చేయాలా ఫస్ట్ మెథడ్ లో? /root script1. అంతే అంతే, /root రాసి script1 రాస్తే అయిపోయా. రూట్ కాబట్టి ఇదిగో ఇది. నువ్వు రూట్ యూజర్ గా ఉన్నప్పుడు /root రాసి script1 రాయి అని చెప్పా. నువ్వు EC2 యూజర్ గా ఉన్నప్పుడు /home రాసి EC2 రాసి, అంటే నీ స్క్రిప్ట్ ఫైల్ ఆ లొకేషన్ ఉంటది అనమాట. అదే నువ్వు KK1 యూజర్ గా అన్నప్పుడు ఇట్లా రాయాల. ఎట్లా? హోమ్ KK1 స్క్రిప్ట్, ఇట్లా రాయాలి. సరే ఓకే, సరే చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏం రాయాలి చెప్పండి. ఎస్, ఫస్ట్ మెథడ్ /root script1.sh. 1.sh కదా. సరే ఇప్పుడు చూడు అసలు ఏం జరిగిద్దో చూడండి ఒకసారి. ప్రెస్ ఎంటర్ బటన్. పర్మిషన్ డినైడ్ అంటే ఏంది బాబు? నీకు పర్మిషన్ లేదు ఎగ్జిక్యూషన్ చేసే పర్మిషన్ అంటుంది, అవునా కాదా? ఎస్, script1 అనే ఫైల్ ని ఎగ్జిక్యూషన్ చేయడానికి నీకు పర్మిషన్ లేదు. అప్పుడు ఏంది? నేను చెక్ చేసుకుంటా, అరే నాకు పర్మిషన్ లేకపోవడం ఏంది? అప్పుడు చెక్ చేసుకో. చెక్ చేసుకుంటే నీకు అర్థమైంది ఏది script1 అనే ఫైల్ మీద పర్మిషన్ చెక్ చేయాలంటే ఏం చేయాలి. ఇప్పుడు script1 అనే ఫైల్ ls -ld script1 ript1.sh అంతేనా? Yes, sir. తప్పు రాసాం. script.sh. ఓహో 1 రాయాలబ్బా, సారీ 1. ఇది స్టోరీ, అంతేనా? ప్లస్ ఎంటర్ బటన్. ఎస్, అది. సో ఇప్పుడు script1 అనే ఫైల్ యొక్క ప్రాపర్టీస్ ఓపెన్ అయినాయి. డి అంటే డైరెక్టరీ, ఇది ఫైల్ కదా, ఫైల్ కి అవసరంలా. డి అప్పుడు డైరెక్టరీ పెట్టాం ఇందాక, కానీ ఇప్పుడు దీనికి అవసరం ls-l script1.sh. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ script1 కి ఇదిగో ఇక్కడ చూసుకో. ఇప్పుడు నీకు అర్థమైంది స్టోరీ. RW ఉంది, X లేదు ఇప్పుడు ఇతనికి, అందువల్ల ఇతను పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. నీకు అర్థమైందా? ఎవరితను? రూటే కావచ్చు, కానీ ఆ ఫైల్ తయారు చేశాడు కరెక్టే, కానీ లైనెక్స్ వాడికి ఇవ్వాల. లైనెక్స్ ఆపేసిందే, ఎవడికి ఇవ్వను నేను, నీకు కావాలంటే తీసుకో అంతే. కావాలంటే తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పర్మిషన్ అసైన్ చేసుకోవాలి, అది ఎగ్జిక్యూషన్ పర్మిషన్. అందరికీ ఇదిగో, అందరికి లేవు, ఎవరికి లేవు, అవునా కాదా? ఇదిగో ఎస్, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అది ఎస్, అది విషయం. చూసారా ఇది ఎట్లా వచ్చేసింది? ఇది సో ఇది ఇట్లా ఉన్నదన్నమాట. script1.sh ఇది యాక్చువల్గా script1.sh ఇది యాక్చువల్గా. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనకి RW ఉంది. వీడెవడు యాక్చువల్గా చెప్పాలంటే ఓనర్, ఫైల్కి ఓనర్. యాక్చువల్గా స్క్రిప్ట్ అనే వన్కి ఫైల్కి ఓనర్నే మనం ఇక్కడ యూజర్ అంటున్నాం. ఓకే, ఇదేంది? ఇది గ్రూప్. యాక్చువల్గా గ్రూప్ కూడా లేదు అవకాశం, ఎగ్జిక్యూషన్ చేసే అవకాశం గ్రూప్ కూడా లేదు. ఇక్కడ ఉన్నాడు ఎవడు? అదర్స్ కూడా లేదు ఎగ్జిక్యూషన్ చేసే అవకాశం. సో కాబట్టి ఇప్పుడు నేను యాక్చువల్గా 2 స్టేట్మెంట్లు రాయగలను. ఐ కెన్ రైట్ 2 స్టేట్మెంట్స్. సో వన్ ఈజ్ వాట్? chmod
CH, so plus X. finish. One minute, one. Fine, these are, yes. Okay. So this is okay, అయిపోయింది. సో ఇప్పుడు నేను ఐ కెన్ రైట్ స్టేట్మెంట్ హియర్ అంటే సో సిహెచ్ మోడ్ రాసి యూ ప్లస్ రాసి ఎక్స్ రాస్తా, స్క్రిప్ట్ 1 అని రాస్తా, .sh రాస్తా, అంతే రాయొచ్చు. దీన్ని రాయటం వల్ల ఏమైంది అంటే ఇదిగో ఈ ఎక్స్ అనేది ఉంది, ఎక్స్ ఇక్కడికి వచ్చింది అంతే, ఇక్కడికి వస్తుంది, అయిపోయింది. అప్పుడు ఈ ఓనర్ అనేవాడు యూజర్ అనేవాడు స్క్రిప్ట్ 1 ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేయొచ్చు, అంటే ఎక్స్ పర్మిషన్ ఇచ్చా ఇక్కడ అంతే. ఇది ఇస్తే అట్లా కాదు సార్ నాకు మొత్తానికి కావాలి అన్నాం అనుకో, అప్పుడు ఏంది సిహెచ్ మోడ్ మారుస్తా, సిహెచ్ మోడ్ ఓన్లీ ప్లస్ ఎక్స్ ఇచ్చి స్క్రిప్ట్ ఫైల్ 1 స్క్రిప్ట్ 1.sh. ఎస్. సో దీనివల్ల ఏమైంది, ఈ ప్లస్ ఎక్స్ ఇక్కడ ఇచ్చినందు ఓన్లీ ప్లస్ ఎక్స్ ఇచ్చినందువల్ల ఇతనికి ఎక్స్ వచ్చింది, గ్రూప్స్ కి ఎక్స్ వచ్చింది, ఇక్కడ ఎక్స్, అందరికి ఎక్స్ అందరికి ఎక్స్ వచ్చింది. ఎక్స్ మీన్స్ వాట్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అని అర్థం. ఇది ఫైల్ కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తే ఈ స్క్రిప్ట్ ని రన్ చేసుకోవచ్చు, అంతే తేడా. ఫైల్ కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తే ఇలాంటి స్క్రిప్ట్స్ ఫైల్ కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ కావాలి, మిగతా ఫైల్స్ కి ఎగ్జిక్యూషన్ ఎందుకు అవసరం, స్క్రిప్ట్ ఫైల్స్ కాబట్టి. ఎస్, సారీ. ఇప్పుడు దానికి ఇదిగో ఇది, ఇప్పుడు దీనికి మళ్ళీ నేను ఏం చేస్తా, సిహెచ్ మోడ్ ప్లస్ ఎక్స్ ఇవ్వచ్చా, ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎక్కడ SCRIPT1 స్క్రిప్ట్ 1.sh. మళ్ళీ ఫైల్ నేమ్ కరెక్ట్ రాయాల, ఈవెన్ దాంతో సహా ఎక్స్టెన్షన్ తో సహా, షెల్ స్క్రిప్ట్స్ బ్యాష్ స్క్రిప్ట్స్ ఎక్స్టెన్షన్ SH గా రాశాను. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఫ్రెండ్స్, చూడండి, అమ్మాయా అయిపోయింది. ఓకే ఫైన్, మరి అయిపోయింది కరెక్టే. ఇప్పుడు రన్ చేయాలి కదా. ఎస్, రన్ చేయాలంటే ఏం చేయాలా చెప్పండి. ఎస్, హౌ టు రన్ ద స్క్రిప్ట్, ఫుల్ పాత్ మెథడ్ లో /home /home /KK1 /script.sh script.sh. వర్కౌట్ అయిద్దంటావా ఇది? ఓ సార్, ఎందుకు అవ్వదు? /root/script1.sh దాని రూట్ పాత్ అదే కదా సార్. అంటే రూట్ పాత్ కాదు, ఎందుకు వాడవచ్చు, ఇది ఎందుకు వాడకూడదు అంటున్నా. KK1 ఎందుకు వాడకూడదు అంటున్నా, వై, ఎందుకు? .script belongs to root, sir. రూట్ సార్. ఎస్ రూట్ ఫోల్డర్ లో ఉన్నది ఈ స్క్రిప్ట్, అవునా? నువ్వేమంటున్నావు, KK1 లో ఉంది ఎగ్జిక్యూషన్ చేయమంటున్నావు, ఎట్లా? హూ ఆర్ యూ అనేది KK1 లో యాడ్ ఉంది అసలు ఈ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ రూట్ ఫోల్డర్, కాబట్టి నువ్వు అట్లా ఇవ్వాల. ఎట్లాగా, /root ROOT ఏమైనా స్క్రిప్ట్ 1.sh. అర్థమైందా? ఎస్. సో ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, అయిపోయింది. యాడింగ్ యూజర్ KK1 కూడా అయిపోయింది. సరే, ఇప్పుడు వరుస పెట్టి మనం చెక్ చేయాలి అన్నిటినీ. అంటే మనం ఏదైతే స్క్రిప్ట్ ఇక్కడ రాసామో ఇదిగో ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు వరుస పెట్టి చెక్ చేయాలి. వరుస పెట్టి చెక్ చేయాలంటే ఎట్లా, హౌ టు చెక్ ద అవుట్పుట్, ఎట్లా అంటే ఫస్ట్ ఇదిగో దీన్ని చెక్ చేయాలంటే ఎట్లా, MKDR రాసావు ప్రాజెక్ట్ 1, దీన్ని చెక్ చేయాలంటే ఎట్లా, జస్ట్ యూస్ ls-l అంతేనా, జస్ట్ చెక్ అవుట్పుట్, జస్ట్ యూజ్ ls-l అంతేనా. సో ఫైల్ 1 ఉందో లేదో చెక్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ జస్ట్ యూస్ ls-l అంతేనా. ఎస్ ఫ్రెండ్స్, అవుట్పుట్ ఎలా చెక్ చేయాలో రాస్తున్నా. అంటే ఇదంతా స్క్రిప్ట్ అయిపోయింది కదా అవుట్పుట్. ఇప్పుడు ఇది ఎలా అవుట్పుట్ చెక్ చేయాలా, హౌ టు చెక్ MKDIR కి LD కదా సార్, -LD. అట్లా వచ్చావా? నేనేమంటానంటే MKDIR1 అనేది ప్రాజెక్ట్ 1 రాసాం, రాస్తే అర్థమైంది ప్రాజెక్ట్ 1 తయారైందా లేదా అని తెలుసుకోవాలి కదా. క్రియేట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం, ls-l కొడతాం కదా అంటున్నా, అవునా?
యాక్చువల్లీ డైరెక్ట్ ఇన్ పోర్టల్ చూడాలంటే ఢిల్లీ కదా అనేసి. ప్రాపర్టీస్ చూడాలా, ప్రాపర్టీస్ కాదు నేను అడిగేది. ఓకే ఓకే సార్. డైరెక్టరీ ఉన్నదా లేదా తెలుసుకోవాలా. ఓకే. ప్రాపర్ ఐఎమ్ నాట్ యునో ఇది ఆస్కింగ్ ఇదిగో ప్రాజెక్ట్ 1 ఉందా, ఎస్ సార్. వచ్చిందా? ఎస్ సార్. ప్రాజెక్ట్ 1 వచ్చింది, మనం చేయలా. ఎంకేడిఆర్ స్క్రిప్ట్, అది స్క్రిప్ట్ లో అవును. వచ్చింది. ఆ తర్వాత LS-L కొడితే మళ్ళీ ఏమొచ్చింది, ఫైల్ 1 వచ్చింది. అవునా? ఎస్ సార్. అంటే ఏంది, ఈ 2 స్టెప్స్ ఎగ్జిక్యూషన్ అయినాయి కరెక్ట్ గా. అవునా? ఎస్ సార్. ఇప్పుడు 3వ స్టెప్ చెక్ చేయాలా. ఇది చెకింగ్, హౌ టు చెక్ ద అవుట్పుట్. అది నేను రాస్తుంది ఇక్కడ, దయచేసి గమనించండి. ఇక్కడ నేను రాస్తుంది ఏంది, హౌ టు చెక్ ద అవుట్పుట్. నేను స్క్రిప్ట్ రన్ చేశాను, బట్ వెదర్ ద స్క్రిప్ట్ ఈస్ గివింగ్ ఏ ప్రాపర్ రిజల్ట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. బట్ ఐ వుడ్ లైక్ టు చెక్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ 2 స్టెప్స్ ఎగ్జిక్యూషన్ జరిగింది, బాగుంది. ఇప్పుడు 3వ స్టెప్ ఏంది, యూజర్ యాడ్ KK1 అని చెప్పా. మరి ఎట్లా చెక్ చేయాలా, KK1 యూజర్ ఉన్నాడా లేడా, ఎట్లా, హౌ? యూజర్స్ ఎక్సలెంట్ ఆప్షన్. యూజర్స్ ఎంటర్ బటన్. ఏంది, ఎవరు రాలేదే? ఇది రాలేదు ఏంది, యూజర్ క్రియేట్ అయ్యాడా లేదా ఇప్పుడు తెలియట్లేదు, ఎట్లా? యూజర్స్ తయారైన వెంటనే ఎక్కడికి వెళ్తాడు ఆ యూజరు, నామకరణ్? గెట్ అండ్ పాస్ డబ్ల్యూ. గెట్ ఇండ్ కాదమ్మా, పాస్ డబ్ల్యూడ్ అనే ఫైల్లోకి వెళ్తుందా లేదా ఈ యూజర్, వెళ్తాడా? As soon as we create a user, that user will be storing inside which file? పాస్ డబ్ల్యూ. మరి అలాంటప్పుడు పాస్ డబ్ల్యూడి ఫైల్లో ఎతకాలి, కానీ నువ్వు యూజర్స్ ఏంది మళ్ళీ, ఇది కొత్తగా తప్పు కదా అది, అవునా కదా? సో యూజర్ నిద్రపోతున్నావా? సరే, ఇక్కడ యూజర్ యాడ్ KK1 ఇచ్చినప్పుడు KK1 ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ పాస్ డబ్ల్యూడి ఫైల్. Whether the KK1 is available or not, I don't know. But we must check. How to check the passwd file? Cheppandi. How to check the passwd file? Using tile command. Tile commands. Using tile commands. Tail etc passwd. ఇదొక స్టైల్, అవునా? ఓకే, తర్వాత ఏంది, cat etc passwd. ఇదొక స్టైల్. 3వ స్టైల్ ఉంది, get ent passwd. 3వ స్టైల్. 4వ స్టైల్ ఉంది, ఏది తెలుసా? ఏది చెప్పండి, 4వ స్టైల్ ఎవరు చెప్తారు? 3 స్టైల్స్ చెప్పా, 4వ స్టైల్ చెప్పండి. ఒక యూజరు పాస్ డబ్ల్యూడి క్రియేట్ అయ్యాడా లేదా, అసలు ఉన్నాడా లేదా తెలుసుకోవాలి. 4వ స్టైల్ ఎవరు చెప్తారు? ఎస్, ఎనీబడి, ఎవరైనా? యూజర్ ఉన్నాడా లేదా తెలుసుకోవాలి, ఎవరు చెప్తారు? గ్రెప్ KK1. ఏమయ్యా మీరు ఎట్లా వస్తే ఉద్యోగాలు, కనీసం ధర్మంగా ఈ చిన్నవి చెప్పలేకపోతున్నారు మీరు. హౌ యూ బికమ్ ఎ డెవాప్స్ ఇంజనీర్? డెవాప్స్ ఇంజనీర్ ప్యాకేజీ 4 సంవత్సరాలకి 40 లక్షలు, 35 లక్షలు ఉంది. ఇంత సిల్లీగా ఉంటే డెవాప్స్ ఇంజనీర్ జాబ్లు ఎట్లా వస్తాయి అసలు? 4 ఏళ్ళకి 30 lakhs 35 lakhs తీసుకుంటున్నారు. కనీసం మనం గ్రెప్ వాడి ఒక యూజర్ని సెలెక్ట్ చేయలేకపోయినాడు ఎవడెత్తాడు 4 లక్షలు 40 లక్షలు? సరే, ఓకే, సరే సార్, ఏదో కష్టపడండి, తప్పదు. గ్రెప్ KK1 etc పాస్ డబ్ల్యూడి, ఇంతే. రాయొచ్చా లేదా? ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్? రాయకూడదా ఏంది? రాస్తే రాదా ఇట్లా? చెప్పండి. వస్తుంది సార్. వస్తుందా? మరి ఏమి మళ్ళీ వస్తుంది సార్ అన్నప్పుడు మరి చెప్పగలగాలి కదా అది మరి. సరే, టేల్ etc పాస్ డబ్ల్యూడి ప్లస్ ఎంటర్ బటన్. అది వచ్చింది, అంటే ఈ మొత్తం వచ్చింది. ఇది చూడ KK1 వచ్చింది, కానీ మొత్తం వస్తుంది నాకు. అట్లా కాకుండా నాకు క్యాట్ రాసినా మొత్తం వస్తుంది. క్యాట్ etc పాస్ డబ్ల్యూడి రాస్తే అంతా వస్తుంది. అయ్యో, ఇదంతా నాకు అవసరం, ఈ గోలంతా. KK1 ఉన్నాడు, క్రియేట్ అయ్యాడు, ఇదిగో అయిపోయింది. స్క్రిప్ట్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ సక్సెస్ఫుల్లీ. బట్ ఫైన్, బట్ నౌ నేను ఫ్యాషన్ గా సింపుల్ గా చూడాలనుకుంటున్నా. అంటే ఇంటర్వ్యూలో ఇదే అడుగుతాడు, నేను ఈ 3 కాక ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి అంటాడు. అప్పుడు ఉందిరా బాబు, గ్రెప్ అనే కమాండ్ ఉందని చెప్పాలి. గ్రెప్. అప్పుడు GRUP గ్రెప్ KK1 etc పాస్ డబ్ల్యూడి ప్లస్ ఎంటర్ బటన్. ఎస్, ఓకే, ఉన్నాడు. అమ్మా KK1 అంటే 3వ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూషన్ అయింది.
దిస్ ఇస్ వాట్ మై అవుట్పుట్ ఈస్ గుడ్. సో యూజర్ యాడ్ కమాండ్ అవుట్పుట్ వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ ఏంది కమాండ్, నెక్స్ట్ ఏం రావాలి అవుట్పుట్? ఎస్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ మనం ఎగ్జిక్యూషన్ చేసిన స్టేట్మెంట్ ఏంది స్క్రిప్ట్ లో, గ్రూప్ యాడ్ గ్రూప్ 1 అని రాసా. బట్ ఇప్పుడు హౌ టు చెక్ దిస్ వన్, వెదర్ వి క్రియేటెడ్ గ్రూప్ 1 ఆర్ నాట్, వీ డోంట్ నో. ఎట్లా చెక్ చేయాలా గ్రూప్ 1 తయారైందా లేదో, ఐ డోంట్ నో, ఎలా చెక్ చేయాలా? Get TNT group. అది కూడా టేల్ ఈటీసీ గ్రూప్ ఆ ఫైల్లో ఉంటది గ్రూప్ Grep డీటెయిల్స్. group 1/etc/group. లైన్ లోకి వచ్చా. ఓకే, క్యాట్ రాసి మళ్ళీ ఈటీసీ రాసి గ్రూప్ రాయొచ్చు, అంటే 3 స్టైల్ చెప్తా. గెట్ రాసి గెట్ ఈఎన్టీ రాసి గ్రూప్ రాయొచ్చు. ఎందుకంటే ఒక గ్రూప్ అనేది గ్రూప్ నేమ్, యాక్చువల్ గా ఫైల్ నేమ్ ఇది. యాక్చువల్ గా ఇది లైనెక్స్ తయారు చేసింది. మనం ఎప్పుడైనా గ్రూప్స్ తయారు చేసినప్పుడు ఆ గ్రూప్ డీటెయిల్స్ మొత్తం దీంట్లో వచ్చేస్తాయి. నేను గ్రూప్ 1 తయారు చేశాను కాబట్టి ఆ గ్రూప్ 1 డీటెయిల్స్ ఈ గ్రూప్ లోకి వచ్చేస్తాయి. ఏం సార్ గ్రూప్ అంటున్నారు మీరు, ఏంది? ఈ గ్రూప్ అనేది లైనెక్స్ తయారు చేసిన గ్రూప్, మనం చేసింది కాదు. ఈ గ్రూప్ 1 అనేది మనం తయారు చేసిన గ్రూప్. సో యూజర్ తయారు చేసిన గ్రూప్ మొత్తం కూడా ఈ ఫైల్లోకి స్టోర్ చేస్తుంది ఎవరు? లైనెక్స్. అవి చూడాలంటే గెట్ ఈఎన్టీ, అవి చూడాలంటే క్యాట్, అవి చూడాలంటే టేల్. లేదు నాకు అట్లా కూడా వద్దు, నాకు ఇది నాన్ సెన్స్ వ్యవహారం అనుకుంటే గ్రెప్ వాడు. సింపుల్ గ్రెప్, GRUP గ్రెప్ గ్రూప్ 1 అంటే నాది, నా గ్రూప్ వరకు బయటకు తీసుకొచ్చి నాకు చూపించు అని అర్థం. సో ఎక్కడి నుంచి? ఈటీసీ గ్రూప్, గ్రూప్. సో group is a file which contains all the group information. Group is a file which contains all the group information. As soon as we create a group 1, that group 1 details will be updating inside this group file by Linux. నేను కాదు, లైనెక్స్ చేస్తా పని. అందుకని గ్రూప్ లోకి వెళ్తే మొత్తం తెలిసిద్ది. సో కాబట్టి సరే గ్రెప్ గ్రూప్ 1 ఓకే బాగుంది. ఇక్కడికి వెళ్ళి ఎల్ఎస్ సరే క్లియర్ రాసి ఎస్ మీరు అన్నట్టు ప్రకారమే గెట్ ఈఎన్టీ గ్రూప్ 1 గెట్ ఈఎన్టీ గ్రూప్ రాయొచ్చు. ఎస్ గ్రూప్ ఫైల్లో ఉన్న డీటెయిల్స్ వస్తాయి. ఓకే ఫైన్, బాగుంది. సో క్లియర్. తర్వాత గ్రెప్ గ్రూప్ 1 ఈటీసీ గ్రూప్ రాయొచ్చు. ఎస్ సార్ నో వస్తుందా? ఇది డీటెయిల్స్ వస్తాయా? ఎస్ వస్తాయా ఫ్రెండ్స్? Yes, sir. ఓకే వచ్చేసింది. ఓకే గ్రూప్ 1 వచ్చింది. గ్రూప్ 1 లో KK1 కూడా ఉన్నాడు. అమ్మాయ్యా అయిపోయింది. సో అసలు అక్కడ వరకు ఎగ్జిక్యూషన్ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూషన్ జరిగినట్టే, సింపుల్. మరి రెండోది ఏంది ఇప్పుడు ఇక్కడ ఎలా చెప్తారు దీన్ని? మళ్ళీ ఈ అవుట్పుట్ చెక్ చేయాలా? 5వ స్టెప్ అవుట్పుట్ ఎలా చెక్ చేయాలి? హౌ టు చెక్ దిస్ అవుట్పుట్ నౌ? 5వ స్టెప్ అవుట్పుట్ ఎలా చెక్ చేయాలా అంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే VIM క్యాట్ SCR script1.sh ఇది script1 అనే ఫైల్. ఇది ఆ ఫైల్లో ఉన్న డేటా, ఇది స్క్రిప్ట్. ఇది ఈ స్క్రిప్ట్ లో ఒక్కొక్కటి అవుట్పుట్ వచ్చిందా లేదా నేను చెక్ చేస్తాను, అంతే. నేను చేస్తున్నది అదే. యూజర్ యాడ్ క్రియేట్ అయ్యాడా లేదా చెక్ చేశా. ఎట్లాగా? ఇదిగో ఇట్లా యూజర్ యాడ్ ఇట్లా చెక్ చేశా. ఆ తర్వాత ఆ స్క్రిప్ట్ లో ఏముంది? గ్రూప్ 1 అంటే గ్రూప్ యాడ్ అయిందా లేదా చెక్ చేశా. అంటే ఎట్లా? ఇదిగో గ్రూప్ యాడ్ అయిందా లేదా చెక్ చేయని ఎట్లా తెలుసుకున్నా. ఓకే తర్వాత ఆ గ్రూప్ లో KK1 యాడ్ అయ్యాడా లేదా తెలుసుకోవాలా. అంటే తెలుసుకోవడం కూడా ఎట్లా? ఈజీనే, సేమ్ ఇదే స్టైల్. ఓకే సరే ఇప్పుడు 5వ స్టెప్ లో ఎస్ ఫ్రెండ్స్ 5వ స్టెప్ ఎట్లా చేయాలా చెప్పండి? ఎస్ హౌ టు చెక్ ద 5th స్టెప్. ఇదే 5th స్టెప్. 5th స్టెప్ అవుట్పుట్ ఎలా చెక్ చేయాలా చెప్పండి? Grep KK1/etc/group. గ్రెప్ GREP Username, sir. గ్రెప్ రాస్తా. KK1/etc/group. అంటే ఇప్పుడు KK1 అనేవాడు ఏంది? యూజరా గ్రూపా నువ్వు చెప్పేది? నేను చేస్తుంది ఏంది? ఇప్పుడు నేను చెప్పేది ఏంటి? నేనేం చెప్తున్నానంటే గ్రూప్ 1 లో KK1 ఉన్నాడా లేదా అది నాకు కావాలా. ఎట్లా చెక్ చేయాలా అది చెప్పు. ఇది కాదు, KK1 అనే యూజరు గ్రూప్ 1 లో ఉన్నాడా లేదా చెప్పాలా. ఎట్లా చేయాలి?
KK1 యూజరు గ్రూప్ 1 లో ఉన్నాడా లేదా అంటే ఎలా చెక్ చేయాలి? ఒకటి ఇదిగో గెట్ ఏంటి గ్రూప్ అని రాసినా వచ్చింది, అవునా? ఇది చెప్పొచ్చు కదా, గెట్ ఏంటి గ్రూప్ అని రాస్తే రాదా ఏంటి? రాదా? ఎస్ వస్తుంది గ్రూప్. సార్. మరి అదే ఇప్పుడు ఇక్కడ నేను అదే రాస్తా, ఇదిగో క్లియర్, ఇదిగో గెట్ ఈఎన్టీ గ్రూప్, ప్రెస్ ఎంటర్ బటన్. అదిగో గ్రూప్ అని రాయంగా ఇదిగో గ్రూప్ 1 లో KK1 ఉన్నాడు అని వచ్చింది కదా. ఇక్కడ నాకు సమస్య లేదు, KK1 ఉన్నాడు ఆల్రెడీ, గ్రూప్ 1 లో KK1 యాడ్ అయ్యాడు. ఓకే, ఎక్సలెంట్. అయితే దాని కాకుండా ఇంకా లాగా చూడొచ్చు, ఇంకొంచెం ఏమైనా అడ్వాన్స్డ్ చెప్పగలరా? కొంచెం అడ్వాన్స్డ్. ఎస్, ఇది కాకుండా గెట్ ఏంటి గ్రూప్ కాకుండా ఒక యూజరు, how you know whether the user added into this particular group or not? I don't know how to know this. Yes, elaga group. Get into G first. AETC tail etc group / group. సరే, అది నార్మలే కదా. సరే, ఇంకా నెక్స్ట్, ఇంకా క్యాట్ కూడా చెప్పొచ్చు, క్యాట్ ఈటీసీ గ్రూప్. ఇంకా ప్రాక్టీస్ లేదు. Sir, ఏమైనా get ETC group. Get ETC group. ఏది గ్రెప్పా? Sir. గ్రెప్ ETC group / ETC group. Group 1. ఏముంది ఏడా అసలు విషయం ఏది అసలు దీంట్లో? Group 1. ఏడా ఎక్కడ రాయాలా? అసలు నీకు అర్థం కాల, సబ్జెక్ట్ అర్థం కాల. మళ్ళీ చెప్తా చూడు. ఐదో కమాండ్ ఎగ్జిక్యూషన్ అయ్యింది. 5వ కమాండ్ ఎగ్జిక్యూషన్ అయ్యింది. ఆ యూజర్ అనేవాడు గ్రూప్ 1 లోకి యాడ్ అయ్యాడా లేదా తెలుసుకోవాలంటే పైన 3 సరిపోతాయి. ఎక్సలెంట్, ఈ పైన 3 సరిపోతాయి. ఈ పైన 3 ఉపయోగించి ఆ గ్రూప్ 1 లోకి KK1 యాడ్ అయ్యాడా లేదా తెలుసుకోవచ్చు. ఎట్లా? ఇదిగో ఇదే కదా, గెట్ ఈఎన్టీ ఆర్ టైల్ ఈటీసీ గ్రూప్. ఎస్, అది వచ్చాడు. ఇదిగో గ్రూప్ 1 లో KK1 వచ్చాడు తెలుసుకుంటున్నా. కానీ ఇంకా ఏమైనా ఉందా అంటున్నా నేను. ఎస్, ఇంకా ఎవరైనా? బాబు నామకరణ్, మదన్ లాల్. ఎస్, ఇంకా? ఎస్ ఎస్ రజిత, లైన్ లో ఉన్నావా? పిల్లలతో ఆడుకుంటున్నావా? లైన్ లో ఉంటే హలో అనాలా. ఎస్, లైన్ లో లేదు. ఎస్ నామకరణ్ చెప్పమ్మా. గెట్ అంటే G first W రాదా? రాసేవమ్మా. అరే మళ్ళీ జీ పాసిబిలిటీ ఎక్కడ ఉంది? ఏ గ్రూప్ కాదబ్బా, నువ్వు ఈ 3 చెప్పావు, 3 ఓకే అయిపోయింది, యూజర్ ఉన్నాడని తెలుస్తుంది. ఇంకా ఏమైనా ఉందా? ఇంకా ఒక యూజర్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇదిగో ఐడి KK1, అర్థమైందా? మర్చిపోయావా? గ్రూప్స్ KK1, ఈ కమాండ్లు, ఈ అడ్వాన్స్డ్ కమాండ్స్. ఐడి KK1 కొడితే ఏమైంది తెలుసా? ఈ యూజర్ ఎన్ని గ్రూపులు ఉన్నాడో తెలిసిద్ది. అర్థమైందా? ఐడి KK1 అని కొడితే ఈ KK1 అనే యూజరు ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడు తెలిసిద్దా లేదా నవకరణ్? ఎన్నిసార్లు చెప్పాను, ఎన్నిసార్లు చేసి ఉంటావు ఇది? ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు? వేర్ వర్ యు? అరే రే రే రే. ఎస్, KK1 ప్రెస్ ఎంటర్ బటన్. వచ్చాడా లేదా? KK1 అనే యూజరు, వాడి యూజర్ ఐడి ఇది, వాడి యూజర్ నేమ్ KK1, వాడి గ్రూప్ ఐడి ఇది, వాడికి ఇదిగో ఈ గ్రూప్ 1 లో వాడు సభ్యుడు. అర్థమైంది ఏంది? గ్రూప్ 1 లో వాడు సభ్యుడు, ఒక మెంబర్ వాడు. మళ్ళీ ఇంకో గ్రూప్ లో కూడా సభ్యుడే, ఆ గ్రూప్ పేరు KK1. ఇది ప్రైమరీ గ్రూప్, ఇది సెకండరీ గ్రూప్ యాక్చువల్. సో ప్రైమరీ గ్రూప్ లో ఉన్నాడు వాడు, సెకండరీ గ్రూప్ లో ఉన్నాడు. అది గ్రూప్ మేనేజ్మెంట్ కింద వస్తుంది మనకి చాప్టర్, అవునా కాదా? ఐడి. సో ఐడి కాకుండా ఇంకేం రాసాం? గ్రూప్స్ KK1 రాయచ్చా? గ్రూప్స్ KK1. ఎస్, ప్రెస్ ఎంటర్. ఎస్ విశాల్, చూస్తున్నావా? అర్థమవుతుందా? ఎస్ సార్. చూడు, KK1 గ్రూప్ ఇదిగో ఇక్కడ కనపడుతుంది. KK1 అనే యూజరు 2 గ్రూపుల్లో ఉన్నాడు.
ఒకటి ప్రైమరీ గ్రూప్ అనే KK1 ప్రైమరీ గ్రూప్ లో ఉన్నాడు, సెకండరీ గ్రూప్ లో కూడా ఉన్నాడు. అంటే సెకండరీ గ్రూప్ పేరు ఏంది KK1, ప్రైమరీ గ్రూప్ ఏంది KK1. సరే ఇక్కడ రాస్తాను చూడండి. మళ్ళీ గ్రూప్ మేనేజ్మెంట్కి వెళ్ళాలి మనం, అది అది కష్టం అవుతుంది. జాగ్రత్త, అది ప్రాక్టీస్ చేయండి. దానికి సంబంధించిన నోట్స్లు ఏమన్నా రాకపోతే నాకు చేయండి, నేను వెంటనే ఆ నోట్స్లు మీకు పంపిస్తా స్పాట్లో వెంటనే. మీరు అలా నోట్స్లు మళ్ళీ ఇప్పుడైనా ప్రింట్ తీసుకోండి. ఇదిగో ఈ KK1 అనేవాడు ఏంది, మనం ఎట్లొచ్చింది అవుట్పుట్ తెలుసా? ఇదిగో గ్రూప్స్ అని కొట్టాం. ఈ గ్రూప్స్ అని కొట్టిన వెంటనే ఈ అవుట్పుట్ వచ్చింది. ఏమని? అరే బాబు, యూజర్ అనేవాడు KK1, ఓకే ఎక్సలెంట్. యూజర్ నేమ్ ఇది ఓకే. అయితే ఆ యూజర్ అనేవాడు 2 గ్రూపుల్లో ఉన్నాడని చెప్తుంది అది. అది ఈ గ్రూప్స్ కమాండ్ యొక్క స్పెషాలిటీ. గ్రూప్స్ అని రాసి KK1 అని రాస్తే దాని స్పెషాలిటీ చూడు ఎంత సింపుల్ గా ఉందో. కమాండ్ అవుట్పుట్ అసలు అద్భుతంగా సృష్టించాడు లైనెక్స్ ని, అద్భుతం. ఇక అది 100 సంవత్సరాల తర్వాత దీన్ని చెక్కు చెదరదు అంతే. మీ పిల్లలకు కూడా లైనెక్స్ నేర్పిస్తే ఉద్యోగాలు వస్తాయి. అట్లాంటిది అంత మంచి కోర్సు లైనెక్స్ అంటే. చూడు అసలు ఎంత సచ్ వే దట్ గ్రూప్స్ KK1 అని కొడితే అసలు ఆ KK1 ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడో తెలిసిపోద్ది. ఇదిగో KK1 అనేవాడు KK1 అనే ఒక గ్రూప్ లో ఉన్నాడు, ఇంకొక గ్రూప్ 1 లో కూడా ఉన్నాడు. అంటే ఫస్ట్ గా ఉన్న ఈ KK1 అనేది గ్రూప్ నేమ్ యాక్చువల్ గా. ఇది గ్రూప్ నేమ్. ఓకే, గ్రూప్ 1 అనేది కూడా గ్రూప్ నేమే యాక్చువల్ గా. అయితే ఈ గ్రూప్ ఏమో ప్రైమరీ గ్రూప్ అంటాం. అంటే ఇది లైనెక్స్ ఇచ్చిన గ్రూప్ యాక్చువల్ గా. యూజర్ కి లైనెక్స్ ఇచ్చిన గ్రూప్, దీన్ని మనం ప్రైమరీ గ్రూప్ అంటాం. యూజర్ కి సెకండరీ గ్రూప్ కూడా ఉంది, దీన్ని మనం సెకండరీ గ్రూప్ అంటాం. ద సెకండరీ గ్రూప్స్ ఆర్ క్రియేటెడ్ బై యూజర్, ద ప్రైమరీ గ్రూప్స్ ఆర్ క్రియేటెడ్ బై లైనెక్స్. అంటే ఒక యూజర్ ఎప్పుడైనా సరే ప్రైమరీ గ్రూప్ ని కలిగి ఉంటాడు. సెకండరీ గ్రూప్ అనేది మనం యాడ్ చేస్తేనే వాడికి యాడ్ అయ్యింది, అంతేగాని ప్రైమరీ గ్రూప్ మనం యాడ్ చేయాల్సిన అవసరంలా. లైనెక్సే యాడ్ చేసి పెట్టేసిద్ది వాడికి ప్రైమరీ గ్రూప్ ని, లైనెక్సే. ఇది గ్రూప్ మేనేజ్మెంట్ కింద మనం డిస్కస్ చేసాం. గ్రూప్స్ KK1 అని కొడితే వచ్చేస్తుంది. అది కాకుండా ఇదిగో చూసావా, ID KK1 అనేది కూడా ఎక్సలెంట్ కాన్సెప్ట్, సూపర్ కాన్సెప్ట్. అది మామూలు విషయం కాదు దానివల్ల. చూసావా, నేర్చుకోవాలి జాగ్రత్తగా. సండే అయినా మీరు వచ్చారు బద్ధకంగా లేకుండా, అంటే ఏదో జీవితంలో ఏదో సాధించాలనే తపన ఉంది గ్యారంటీగా మీ అందరికీ. అందువల్లే మీరు వచ్చారు సండే అయినా. అట్లాంటి తపన పట్టుదల ఉన్న వ్యక్తి జీవితంలో పై స్థాయికి వెళ్ళిపోతాడు, అందులో అద్భుతమైన విజయాలు సృష్టిస్తాడు, డౌటే లేదు. అట్లాంటి విజయాలు మీరు సృష్టిస్తారు కూడా, నాకు ఆ నమ్మకం కూడా ఉంది. చదవండి, మంచి ఉద్యోగాలు వస్తాయి, అది ఎవరికైనా ఇబ్బంది లేదు. ఆదివారం రోజు క్లాస్ పెడితే వచ్చారంటే చాలా గొప్పతనం రియల్ గా చెప్పాలంటే. సరే, ఇప్పుడు ID KK1 అనేది రాశాం. అది ID KK1 రాసిన వెంటనే ఏంది ఇక్కడ, ఇది అంతా యూజర్ డీటెయిల్స్, ఇదంతా గ్రూప్ డీటెయిల్స్. ఇది కాకుండా లైనెక్స్ ఏం చేస్తుందంటే ప్రత్యేకంగా దీన్ని మళ్ళీ నీకు డిస్ప్లే చేసి చూపించింది అనమాట. ప్రత్యేకంగా అంటే ఏంది, అరే బాబు నీకు 2 గ్రూప్స్ ఉన్నారు, 2 గ్రూపులు ఉన్నాయి. ఇదిగో గ్రూప్స్ అని పెట్టాడు కదా, ఇదిగో ఒక గ్రూప్ ఇదమ్మా, ఇది ఒక గ్రూపు, రెండో గ్రూప్ ఇదమ్మా అని చెప్తుంది. ఎవరు? లైనెక్స్ చెప్తుంది. అంటే స్పెషల్ గా మనం ID KK1 అని కొట్టిన వెంటనే ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిద్ది. అయితే ఇక్కడ ఏంది, యూజర్ ID యూజర్ నేమ్, ఇది గ్రూప్ ID గ్రూప్ నేమ్, ఇదంతా ప్రైమరీ అన్నమాట. ఇది ప్రైమరీ గ్రూప్ డీటెయిల్స్ యాక్చువల్, ప్రైమరీ గ్రూప్ డీటెయిల్స్. ఇదేమో యూజర్ డీటెయిల్స్, యూజర్ డీటెయిల్స్. ఇదేమో అసలు నీకు ఎన్ని గ్రూపులు ఉన్నాయో చెప్పే డీటెయిల్స్. ఇదంతా కూడా నీకు ఎన్ని గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్ ఉన్నది, ఓకే, రెండో గ్రూప్ కూడా ఉన్నదయ్యా అంటే గ్రూప్స్ ఇన్ఫర్మేషనే ఇక్కడ. అంటే ఇక్కడ 1001 అనేది ఏం సార్ అంటే గ్రూప్ ID. ఇది GK1 అంటే గ్రూప్ నేమ్, 1002 అంటే గ్రూప్ ID, గ్రూప్ 1 అంటే గ్రూప్ నేమ్, గ్రూప్ 1 అనేది సెకండరీ గ్రూప్ నేమ్, KK1 అనేది ప్రైమరీ గ్రూప్ నేమ్. సో ఆ విధంగా మనం చేస్తాం. ఎస్ నామకరణ్, GPOSITIVITY ఎక్కడమ్మా వాడేది? ఇక్కడ ఎట్నుంచి ఎటు వెళ్తున్నావు చూసుకో జాగ్రత్తగా. ఇది ఇక్కడ ఇస్తే బాగుండబ్బా. ఓకే ఓకే, 1 మినిట్ 1 మినిట్. ఇది ID KK1 ఉంది కదా. అయ్యో, హిస్టరీ కొడదాం, HIST, అదే హిస్టరీ కొట్టినా అవుట్పుట్ పోతుంది కదా.
సో ఈ అవుట్పుట్ ఇక్కడ ఇద్దాం, అందుకోసం ఇక్కడ ఇద్దాం, నీకు ఉపయోగపడిద్దాం. ఎక్కడ ఇది ఎస్. ఓకే, సో ఐడి KK1 లో అవుట్పుట్ ఏంటి? ఐడి KK1. సో ఈ అవుట్పుట్ చూసారా, అది యాక్చువల్. ఎస్, ఇది. సో ఇది కొంచెం మీరు చేసుకోవాలి జాగ్రత్తగా. ఓపీ అంటే అవుట్పుట్. ఓపీ అంటే అవుట్పుట్. ఇది యాక్చువల్, ఇది స్టోరీ. ఇట్లా సరే, ఇది 5వ స్టెప్ కంప్లీట్ అమ్మా. వాట్ అబౌట్ 6th స్టెప్? ఇది స్టోరీ. ఎస్ ఫ్రెండ్స్, ఎస్ చెప్పాలా? 6వ స్టెప్ అవుట్పుట్ ఎలా చెక్ చేయాలా? ఏంటిది అసలు? ఇది చెక్ ద అవుట్పుట్. ఏంటి, గ్రూప్ అడ్మినా కాదా? గ్రూప్ అడ్మిన్, అంతేనా? ఎస్ ఫ్రెండ్స్, చెప్పాలా? వినిపిస్తుందా వాయిస్? ఎస్ నామకరణ్, ఎస్ నామకరణ్, అర్థమవుతుందా? ఎస్ సార్. విశాల్, ఎస్ విశాల్, విద్య, అవుట్పుట్. సార్ గట్టి ఏంటి? చూసుకో జాగ్రత్తగా. 6వ స్టెప్ ఏంది చెప్పు? 6వది ఏంది? అడ్మిన్ సార్, గ్రూప్ అడ్మిన్. గ్రూప్ అడ్మిన్. గ్రూపులకు అడ్మిన్ చేస్తే గ్రూప్ అడ్మిన్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? ఆల్ ద గ్రూప్ అడ్మిన్స్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ విచ్ ఫైల్? ఎస్ విద్య, ఎక్కడ ఉన్నావా లైన్ లో? సార్ ఉన్నాను సార్. ఏంది ఇది స్టేట్మెంట్? ఆల్ ద గ్రూప్ అడ్మిన్స్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ విచ్ ఫైల్? ఏమో తెలియదు సార్. ఆల్ ద గ్రూప్ అడ్మిన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఇన్ వాట్ ఫైల్? G shadow, అవునా? ఎస్ సార్, ఎస్. G shadow. This is the file which contains all the group admins information. G shadow is a file. G shadow is a file which contains information about all the admins, or contains all the groups admins. మొత్తం అడ్మిన్స్ అన్ని ఇక్కడ ఉంటారు. సో ఇది ఎస్ విషయాలు అర్థమవుతుందా? ఇది అర్థమవుతుంది సార్. G shadow ఇప్పుడు ఎట్లా చెక్ చేయాలి చెప్పండి? ఇప్పుడు చెప్పు, నీకు అర్థమైంది. G shadow. ఇంకోటి ఏమైనా చేయొచ్చా? ఇంకా ఏమన్నా కొంచెం GetEnt shadow గుర్తు. ఇప్పుడు టేల్ వాడచ్చు, టేల్ కూడా వాడచ్చు. ఎస్ GetEnt G shadow, మామూలు షాడో కాదు, G shadow, అంతేనా? G shadow ఆల్ ద గ్రూప్ అడ్మిన్స్. ఎస్ చూసారా, అది వచ్చేసింది. గ్రూప్ 1 లో KK1 అనేవాడు అడ్మిన్ గా ఉన్నాడు అని తెలియజేస్తుంది. అర్థమైందా? ఎస్. ఎలా ఉంటుంది సార్? ఇదిగో ఎస్ ఇదిగో ఇక్కడ ఇదేం సార్? ఇది ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఎందుకు ఉంది అంటే గ్రూప్ కి పాస్వర్డ్, అది పాస్వర్డ్ లేదు కాబట్టి పాస్వర్డ్ లేదని చూపిస్తుంది అంతే, గ్రూప్ కి పాస్వర్డ్. మరి ఇక్కడ ఇదిగో ఈ మధ్యలో ఉందే, అక్కడ కోలన్ ఇక్కడ కోలన్, రెండిటి కోలన్ మధ్యలో ఉన్నాడే వాడే గ్రూప్ అడ్మిన్. అక్కడ కోలన్ ఇక్కడ కోలన్ మధ్యలో ఉన్నవాడే గ్రూప్ అడ్మిన్ అని మనం అర్థం చేసుకోవాలి. మిగతాది మాత్రం ఏంది? మిగతాది కోలన్ ఉంది కదా, ఎక్స్ప్లెనేషన్ మార్క్, అదేంది అది అంటే ఈ గ్రూప్ అనే దానికి పాస్వర్డ్ కూడా ఉండే గతంలో, ఇప్పుడు లేవు, అసలు కాన్సెప్ట్ లేదు. గ్రూప్ పాస్వర్డ్ తీసేసాడు వాడు. గతంలో ఉండేది జమానాలో, అందుకోసం అది అట్లాగే ఉంది ఆ ఫీల్డ్.
ఇది ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఫీల్డ్ అట్లాగే ఉంది, నో ప్రాబ్లం. సో మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏంది 1 minute 1 minute. ఇది యాక్చువల్గా ఇట్లా ఉంది, ఇట్లా ఇది ఇదే అనమాట ఇది. సో ఇక్కడ ఇది గ్రూప్ అడ్మిన్ అంటే వీళ్ళల్లో ఎవరు గ్రూప్ అడ్మిన్ అనుకోవాలి మేము అంటే, చూడండి ఎప్పుడైనా సరే గ్రూప్ అడ్మిన్ అంటే ఎవరు అనుకోవాలి అంటే, ఇదిగో ఇతన్ని గ్రూప్ అడ్మిన్ అనుకోవాలి. ఎవరు సార్ ఆయన? ఇదిగో ఎవడైతే ఇదిగో ఈ కోలన్ ఉన్నాడో, ఇక్కడ ఈ కోలన్ మధ్యలో ఉన్నాడో, ఈ 2 కోలన్ మధ్యలో ఉన్న వ్యక్తే గ్రూప్ అడ్మిన్. ఈ డీటెయిల్స్ జీ షాడోలో ఉంటాయి, ఈ డీటెయిల్స్ జీ షాడోలో ఉంటాయి అంతే. ఈ 2 కోలన్ మధ్యలో ఉన్నవాడే గ్రూప్ అడ్మిన్. ఈ కేకే1 మరొకడు ఉన్నాడు, ఏంది వాడు ఈ మెంబర్ ఎవరు? గ్రూప్ 1 లో ఉన్న సభ్యుడు అంతే. సభ్యులు మొత్తం ఈ సైడ్ ఉంటారు పక్కనే, గ్రూప్ అడ్మిన్లు మొత్తం ఇట్లా ఉంటారు, వీళ్ళలో ఇక్కడ ఉంటారు, కోలన్కు మధ్యలో ఉంటారు గ్రూప్ అడ్మిన్స్ అందరు. సభ్యులు కేకే2 కేకే3 కేకే4 కేకే5 అట్లా డాష్ చాలా మంది సభ్యులు ఉంటారు, అది వేరే విషయం. ఎక్కడ అంటే గ్రూప్ 1 లో సభ్యులు ఉండేదంతా ఈ సైడ్ ఉంటారు, బట్ అడ్మిన్స్ మాత్రం కోలన్స్ లో మధ్యలో ఉంటారు. కోలన్స్ మధ్యలో ఉన్నవాడు అడ్మిన్ అట్లా మనం అర్థం చేసుకోం. ఎస్ ఓకే సరే బానే ఉంది, వచ్చాడు జీష్ గట్టి ఏంటి. నెక్స్ట్ ఏమైనా ఉందా దీనికి విషయం? ఇంకోటి చెప్పండి. ఎస్ ఇంకా ఏమైనా ఉందా? ఇంకా కొంచెం అడ్వాన్స్ ఏమైనా ఉందా దీనికి? మనం వాడవచ్చు టేల్, అవునా? టేల్ వాడతాం, తర్వాత ఈటీసీ జీ షాడో. ఎస్ ఇంకా ఇవి కాకుండా ఎస్ ఫ్రెండ్ చెప్పాలా ఫాస్ట్? ఎస్ ఫ్రెండ్స్ అయిపోయింది 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా? ఎస్ గ్రెప్ కూడా వాడచ్చు మీరు, గ్రెప్ కేకే1 ఈటీసీ జీ షాడో గ్రెప్ కూడా వాడచ్చు, గ్రెప్. సో గ్రెప్ రాసి కేకే1 రాస్తే ఏమొచ్చింది చూడండి ఒకసారి. గ్రెప్ రాసి కేకే1 రాసి ఈటీసీ రాసి ప్లస్ సారీ జీ షాడో. ఎస్ ఇది యాక్చువల్ గా ఇదిగో గ్రూప్ 1 లో వీడు ఉన్నాడని తెలుస్తుంది. సో గ్రూప్ 1 లో ఇది అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది అంతే, ఇక్కడ రాసిందే అక్కడ వచ్చింది అంతే. అయితే ఏంటంటే అక్కడ అన్ని గ్రూప్స్ వస్తుంది, ఇక్కడ ఏంటంటే అన్ని గ్రూప్స్ సంబంధం లే, ఒక యూజరు అడ్మినా కాదా తెలిసింది ఇక్కడ గ్రెప్ లో. ఓకే తర్వాత 7th ఇది చూడండి, ఇది ఎట్లా చెక్ చేయాలి ఇప్పుడు? ప్రాజెక్ట్ ఇప్పుడు ఏంది దీని స్టేట్మెంట్ అర్థం ఏంది చెప్తారు ఎవరన్నా? ఎస్ ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ మీద గ్రూప్స్ కి ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఇచ్చాం సార్. ఎక్సలెంట్ ఆన్సర్. ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ పైన అన్ని గ్రూప్స్ కి ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఉన్నది అనేది దీని అర్థం. ఎస్ ఆల్ ద గ్రూప్స్ ఈస్ హ్యావింగ్ ఫుల్ యాక్సెస్ ఆన్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. అంటే ఆల్ ద గ్రూప్స్ హ్యావింగ్ ఫుల్ యాక్సెస్ ఆన్ project 1 directory. This is the meaning of the statement. Project 1, yes, directory. So project 1 is a directory. Project 1 is a directory. Okay. All the groups having full access on project 1 directory. Okay. Here project 1 is a directory. సరే అంటే తర్వాత మీరు నోట్స్ చూస్తే అర్థం కావడం కోసం. సరే ఓకే పక్కన పెడదాం. ఇప్పుడు ఎట్లా చెక్ చేయాలా ప్రాజెక్ట్ 1 కి? ప్రాజెక్ట్ 1 ఎట్లా చెప్పండి మళ్ళీ ఎలా? ఎస్ గో హెడ్. ఎస్ ఫ్రెండ్ చెప్పాలి హౌ టు చెక్ దిస్. ఫుల్ యాక్సెస్ ఉంది అంటున్నావు కరెక్టే, ఫుల్ యాక్సెస్ ఉందా లేదా చెక్ చేసి చెప్పాలి. ఎలాగా? హౌ
హౌ టు చెక్? LS-L project 1. LS-L project 1. ఎక్సలెంట్ ఆన్సర్. వచ్చిద్దా ఆన్సర్ లేదా? వచ్చిద్దా? సూపర్ ఆన్సర్, ఎక్సలెంట్ ఆన్సర్. LS-L ప్రాజెక్ట్ 1 ఏమొచ్చింది? LD సార్. మరి అదే సరిగా చెప్పాలి. LS-LD ప్రాజెక్ట్ 1. అది ఫైల్స్ ప్రాపర్టీస్ చూసేటప్పుడు ఒకలాగా, డైరెక్టరీస్ ప్రాపర్టీస్ చూసేటప్పుడు ఒకలాగా. డైరెక్టరీ ప్రాజెక్ట్ 1 అనేది డైరెక్టరీ కాబట్టి దాన్ని ఏం చేయాలి? LS-LD ప్రాజెక్ట్ 1. ఎస్ ప్లస్ సెంటర్. ఎస్ విషయాలు అర్థమైందా ఇప్పుడు? ఎల్డి ఎందుకు వాడాము ఇక్కడ? LS ఇప్పుడు LS-L స్క్రిప్ట్ 1 అని కొట్టాను అనుకో, అది వచ్చింది, దానికి సంబంధించింది. స్క్రిప్ట్ 1 అనేది ఏంది? ఫైల్ కాబట్టి ఇట్లా, డైరెక్టరీ కాబట్టి ఇలాగా. సో దిస్ ఇస్ వాట్ డైరెక్టరీ. ఎస్. మరి ఇప్పుడు మనం ఇచ్చిన RWX వచ్చేసిందా? వచ్చేసింది, అయిపోయింది. ఇదిగో RWX వచ్చింది కదా. అంటే స్క్రిప్ట్ ఓకేనా? అంతే, ఇదే స్క్రిప్ట్ అంటే. సింపుల్, వెరీ వెరీ సింపుల్. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్తాం. ఓకేనా? సో మ్యాక్సిమం అర్థమైందని నేను అనుకుంటున్నా అందరికి. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? క్లారిటీ ఇచ్చిందా? ఇప్పుడు ఈ డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తాను, ఒకసారి ట్రైల్ వేయండి అన్ని. ఆ తర్వాత మనం ఇంకొకటి రకంగా చెప్పాలంటే, ఫస్ట్ మెథడ్ ఉపయోగించాం, రెండో మెథడ్ ఉపయోగించాలంటే మళ్ళీ ఇంకో స్క్రిప్ట్ కావాలి మనకి. ఇంకో స్క్రిప్ట్ అంటే ఏంది? ఇప్పుడు ఆల్రెడీ ఇదిగో, ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. ఒక్క నిమిషం క్లోజ్ చేస్తా, ఒక్క నిమిషం క్లోజ్ చేస్తా. ఇప్పుడు ఆల్రెడీ ఇదిగో ఇట్లా, ఇదిగో ఇలాగ ఉన్నాం అనుకో. ఒక్క నిమిషం. అయితే లైనెక్స్, AWS మూడిట్లో 3 సగాలన్నా నేర్చుకొని రెజ్యూమ్ పెట్టండి. అంతేగాని అన్ని నాకు వచ్చు, అన్ని నాకు చేయాలంటే కష్టమైంది. 3 సగాల్లో తరోగా ఉండాలా. లైనెక్స్ లో కొంచెం, AWS లో కొంచెం, డెవాప్స్ లో కొంచెం, అట్లా తరోగా ఉండి రెజ్యూమ్ పెట్టి పక్కాగా లేసిపోవచ్చు, ఇబ్బంది లేదు. అన్నిట్లో చేసి మొత్తం చేయాలంటే జేడీ ఇస్తాడు వాడు, రకరకాల జేడీలు ఉంటాయి. మనకెందుకు ఆ జేడీలతో? మొత్తం 10 మందికి కలిపిన జేడీలన్నీ మనకి డిస్ప్లే చేస్తాడు వాడు, మనకు సంబంధం లేదు. సరే ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు సపోజ్ ఇది గొప్ప, ఇది ఏంటంటే స్క్రిప్ట్ 1.sh అనేది, ఇది స్క్రిప్ట్ 1.sh. ఓకే ఫైన్, బాగుంది. ఇది దీంట్లో మనం MKDIR రాసాం, ప్రాజెక్ట్ 1 రాసాం. ఓకే, ప్రాజెక్ట్ 1 క్రియేట్ అయింది. MKDIR టచ్ రాసాం, టచ్ ఫైల్ 1 రాసాం. ఓకే బాగుంది. తర్వాత యూజర్ యాడ్ రాస్తాం, యూజర్ యాడ్ KK1 రాసాం, బాగుంది. తర్వాత గ్రూప్ యాడ్ గ్రూప్ 1 రాసాం, బాగుంది. ఇట్లా రాసాం స్క్రిప్ట్ అంతా. అయితే నాకు ఇది రాసా. ఇప్పుడు సేమ్ స్క్రిప్ట్ నెక్స్ట్ మంత్ లో ఎగ్జిక్యూషన్ చేయమంటున్నాడు, కానీ ఫోల్డర్ నేమ్ ఏమో మారాలా, ఫైల్ నేమ్ మార్చాలా, యూజర్ నేమ్ మార్చాలా, గ్రూప్ కూడా మార్చాలా అన్నాడు. అన్ని మార్చాలబ్బా, సేమ్ ఫైలు బట్ వాల్యూస్ చేంజ్ అయ్యి అన్నాడు. అప్పుడు సేమ్ ఫైల్ వాల్యూస్ చేంజ్ అయ్యి సేమ్ ఫైల్, ఈ ఫైల్ ఎట్లే ఉండాలి మళ్ళీ. నో డోంట్ చేంజ్ in this file, no don't do any changes in this file, but the same, it's like remain the same, but anyway modify something values అన్నాడు. అంటే ఈ ఫైల్ ఎట్లాగే ఉండాలి, దీనిని ఇంకొక ఫైల్ గా తయారు చేయి అన్నాడు. అప్పుడు ఇదే వాల్యూస్ ని, ఇదే స్టేట్మెంట్స్ ని మరొక ఫైల్ గా తయారు చేయాలంటే ఏం చేయాలా అంటే ఏం లేదు, ఈ స్క్రిప్ట్ 1.sh అనే ఫైల్ ఓపెన్ చేసి, ఆ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత, అక్కడ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మనం కోలన్ రాసి ఎక్స్ రాస్తామే, కోలన్ రాసి ఎక్స్ రాయకుండా కోలన్ రాసి డబ్ల్యూ టైప్ చేయి. ఓకే,
కోలన్ రాసి డబ్ల్యూ టైప్ చేసి script2 డాట్ ఎస్హెచ్ అని రాయి సాల్వ్, అంతే సింపుల్. ఎప్పుడైతే కోలన్ రాసి డబ్ల్యూ రాసి script2 డాట్ ఎస్హెచ్ అని రాసావో వెంటనే మరొక ఫైల్ ఓపెన్ అయిపోద్ది, తయారైపోద్ది. ఇది ఫైల్ ఎట్లే ఉంటది, మరొక ఫైల్ ఎట్లా అయింది, script2 డాట్ ఎస్హెచ్ తయారైద్ది. అప్పుడు నువ్వేం చేస్తావు, ఈ కంటెంట్ అంతా సేమ్ దీంట్లోకి వచ్చింది కదా ఇట్లా, అప్పుడు దీంట్లో చేంజెస్ చేస్తావు. చేంజెస్ ఎలాగా, ఇక్కడ MKDR ప్రాజెక్ట్ 2 ఉంది కదా, 1 ఉంది కదా, 1 తీసేసి 2 వేస్తావు. ఇక్కడ ఫైల్ 1 ఉంది కదా, 1 తీసేసి 2 వేస్తావు. ఇక్కడ KK1 ఉన్నాడు కదా, KK1 తీసేసి 2 వేస్తావు. ఇక్కడ గ్రూప్ 1 ఉంది కదా, 1 తీసేసి 2 వేస్తావు. అంటే ఇట్లా చేసేసి :X రాస్తావు, సేవ్, ఎగ్జిక్యూట్. అరే ఇంతే ఇంతే. అదే మరి స్క్రిప్ట్ అనేది దేనికి అనుకున్నావు, రిపిటేటివ్ టాస్క్. ఏదైనా ఒక పని రిపిటేటివ్ గా జరిగే పనుల మొత్తాన్ని చేయడానికి స్క్రిప్ట్ రాసుకుంటాం, అంతే జరిగేది. స్క్రిప్ట్ అంటే అంతే, పెద్ద భయంకరమైన విషయం ఏం కాదు. స్క్రిప్ట్ అంటే తరచుగా జరిగే పని, అప్పుడప్పుడు చేసే పనులు. మళ్ళీ అన్ని కలిపి చేయాలంటే కష్టం కాబట్టి, అన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి కష్టం కాబట్టి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దీనిని ఈ ఫైల్ను పోలిన ఫైల్, అంటే ఈ ఫైల్ లాంటి ఫైలే మళ్ళీ కూడా తయారు చేయాలా. తయారు చేసి దాంట్లో మోడిఫికేషన్ చేసి ఎగ్జిక్యూషన్ చేయాలి, అంతే. దిస్ ఈజ్ యువర్ డ్యూటీ, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అంతే. సో దానికోసం ఇప్పుడు ఏం చేయాలా, డబ్ల్యూ రాసి స్క్రిప్ట్ ఫైల్ 2 అని రాస్తే రెండో ఫైల్ తయారైంది. చూడండి యాక్చువల్గా ఇదిగో LS టైప్ చేయండి. LS టైప్ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ script1 డాట్ ఎస్హెచ్ అనే ఫైల్ ఉంది, అంతే, వేరేది ఏమి లేదు. అదే script2 డాట్ ఎస్హెచ్ రావాలంటే మళ్ళీ ఏం చేయాలి తెలుసా, సేమ్ కంటెంట్ తోటి. అప్పుడు నేనేం చేస్తాను, VIM script1 డాట్ ఎస్హెచ్ వెళ్ళాలా, ఫస్ట్ script1 లోకి వెళ్ళాలా, ఫస్ట్ VIM తోటి ప్రెస్ ఎంటర్ బటన్. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఏం చేయాలా, జస్ట్ నువ్వేం చేయాలంటే వెళ్ళిన తర్వాత జస్ట్ కోలన్ టైప్ చేయి, అంతే. ఏంది కోలన్ టైప్ చేయి, కోలన్, అంతే. అంటే ఎట్లాగా, ఇదిగో :X, అంతే. చూసారా :X, ఇది కింద కనిపిస్తుంది, ఇదిగో ఇక్కడ :X. ఎస్, ఇదిగో ఇప్పుడు నీకు అర్థం ఉంది. ఇదిగో :X. కాకుండా నువ్వేం చేస్తావు అంటే డబ్ల్యూ కొట్టు, అది యాక్చువల్ ఏంటి, డబ్ల్యూ. ఓకే, డబ్ల్యూ రాసి ఏం చేయాలా, script2 డాట్ ఎస్హెచ్. అంటే లైనెక్స్ చెప్తున్నావమ్మా, లైనెక్స్ ఇలాంటి సేమ్ మ్యాటర్ తోటి ఇంకొక ఫైల్ తయారు చేయమ్మా అని నువ్వు లైనెక్స్ కి చెప్తున్నావు, అది విషయం. డబ్ల్యూ కొడితే, డబ్ల్యూ అంటే ఏంటి సార్, రైట్. డబ్ల్యూ అంటే ఏంది, రైట్ 1 more ఫైల్, సేమ్ ఫైల్ అట్లా. సో రైట్ రాసి script2 రాసి ఎస్హెచ్ కొట్టి ఎంటర్ కొట్టు, చూసావా, రిటర్న్. ఇదిగో రిటర్న్ అంటే రైట్ చేసేసేపో ఉంది, తీసుకో అంత. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ఫైల్ నుంచి బయటికి రా, :X. అయిపోయింది. ఎస్, ఎక్సలెంట్, సూపర్. ఇప్పుడు మరి LS కొడితే నాకు 2 ఫైల్స్ రావాలి. ఇప్పుడు ఎంటర్ బటన్, చూసావా, LS నేను ఎప్పుడైతే కొట్టానో ఇదిగో script2 కూడా వచ్చేసిందయ్యా. ఓకే, script1 ఉంది, script2 కూడా వచ్చేసింది. అంటే సేమ్ ఫైల్, సేమ్ మ్యాటర్. ఇప్పుడు ఇట్లా ఆన్లైన్ అంటే రియల్ టైంలో ఇట్లా చేసుకుంటాం మనం. ఇలా చేసుకొని ఈ మోడిఫికేషన్స్ అన్ని ఈ script2 అనే ఫైల్ మీదే చేస్తా, అంతేగాని script1 నో 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 నో, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దిస్ script1. ఎస్, దిస్ ఇస్ వాట్ రియల్ టైం. ఈ script1 ఎట్లా వదిలేసి script2ని మోడిఫై చేస్తా. సో script2 లోకి వెళ్ళాలంటే మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ VIM script2 డాట్ ఎస్హెచ్, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, అయిపోయింది. ఇప్పుడు అనుకున్నాయన్ని నువ్వు మార్చేయి. మార్చాలంటే ఏం చేయాలా, ఈ ఫైల్ ఇన్సర్ట్ మోడ్ లోకి రావాలా, ఐ ఇన్సర్ట్. ఎస్, సో ఇక్కడ ఏంది, ప్రాజెక్ట్ 2, ఇదేంది ఇది, ఫైల్ 2, ఇదేంది ఇది 2, ఇదేంది ఇది, అన్ని 2లే, గ్రూప్ 2. ఎస్, ఇదేంది KK యూజర్ 2, వీడెవడు గ్రూప్ 2. ఎస్ ఎస్, ఇదేంది గ్రూప్ 2, యూజర్ ఎవడు, ఎస్ గ్రూప్ 2. ప్రాజెక్ట్ 1 అనేది ఏంది 2. ఎస్, అంతే. దీన్ని ఎగ్జిక్యూషన్ చేయటమే, రన్ చేయటమే మన పని. చూసారా, అంటే ఇంతేనా, అంతే. మోడిఫికేషన్ ఏదైనా అంతే బాబు. ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఎవరు రాయరు, రాయాలంటే చాలా టైం పట్టిద్ది. అసలు స్క్రిప్ట్ టీమే ఉంటుంది, స్క్రిప్టింగ్ టీమే ఉంటుంది. ఇంత కూడా నీకు కొన్ని సందర్భాలు ఇవ్వకపోవచ్చు కూడా. అయితే జస్ట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ పర్పస్, నీకు ఉన్నదా లేదా, కనీసం ఏదైనా ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ఇస్తే
దాన్ని మోడిఫికేషన్ చేసి నువ్వు రన్ చేయగలవా లేదా, అది ఉందా లేదా నీ దగ్గర కనీసం అవగాహన ఉందా లేదా అనే దానికోసం కంపెనీలు నేను చెక్ చేస్తాయి నీకు జాబ్ ఇచ్చేటప్పుడు. అసలు కనీసం అవగాహన ఉందా, రన్నింగ్ చేయగలరా ఇతను అనేది. ఇది ఇప్పుడు ఇది ఫైల్ స్టోర్ చేయి, సేవ్ చేయి. ఎస్, సేవ్ ఎక్స్, అయిపోయింది, అంతే సింపుల్. సో ఇప్పుడు ఇది అయిపోయింది, అంతే అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టు, ఎస్ స్క్రిప్ట్ 2 కూడా వచ్చేసింది నీకు. స్క్రిప్ట్ 2లో ఏముందో చెక్ చేయి, క్యాట్ స్క్రిప్ట్ 2 ఎస్, అదిగో ఈ కంటెంట్ ఉంది, మొత్తం మారిపోయింది కంటెంట్. ఇప్పుడు రెండో మెథడ్ ఉపయోగించి దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. రెండో మెథడ్ ఏంది, రెండో మెథడ్ చెప్పాం, డాట్ చుక్క, డాట్ పీరియడ్, దాన్ని ఉపయోగించి చేయాలి. అంటే డాట్ రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసి స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్, ప్రెస్ ఎంటర్ బటన్. స్క్రిప్ట్ 2 సార్, సారీ స్క్రిప్ట్ డాట్ స్క్రిప్ట్ డాట్ ఎందుకు పెట్టామో తెలిసిందా? డాట్ అనేది కరెంట్ డైరెక్టరీలో ఉన్నది. ఈ స్క్రిప్ట్ రన్ చేయని చెప్తున్నా, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో నుంచి రన్ చేయమని చెప్తున్నా, అందుకు డాట్. ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది, పర్మిషన్ డినైడ్. మరి ఇప్పుడు ఏం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ? ఎస్, ఏం చేయాలి, పర్మిషన్ ఇవ్వాలి. ఎట్లా మరి? ఇప్పుడు స్క్రిప్ట్ 2కి ఏం పర్మిషన్ చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి నేను ఇప్పుడు? స్క్రిప్ట్ 2కి పర్మిషన్ స్క్రిప్ట్ 2 డాట్ ఎస్హెచ్, అంతేనా? ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, అది ఆ స్క్రిప్ట్ 2కి ఎక్స్ పర్మిషన్ లేదు, ఎక్కడ ఎవరికి లేదు ఎక్స్. ఇదిగో ఎవరికి ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్ ఇచ్చేసే, ఇప్పుడు నీకు వర్కౌట్ అవుతుంది. సో క్లియర్. సరే ఎక్స్ ఇచ్చే. ఎక్స్ అంటే ఏంది, సిహెచ్ మోడ్, అంతేనా? చెప్పాలా? ఎస్, ప్లస్ ఎక్స్, ఓకే. తర్వాత నెక్స్ట్ స్క్రిప్ట్ డాట్ 2 డాట్ ఎస్హెచ్, అంతేనా? ప్రెస్ ఎంటర్ బటన్. మళ్ళీ ఎలా చెక్ చేయాలి ఇప్పుడు నేను? మళ్ళీ స్క్రిప్ట్ 2కి పర్మిషన్స్ ఉన్నాయో లేవో ఎట్లా చెక్ చేయాలా? సేమ్ యాజ్ ఇట్ ఇస్, ls-l స్క్రిప్ట్ 2 డాట్ ఎస్హెచ్, అంతేనా? ప్రెస్ ఎంటర్ బటన్. సో ఎక్స్లు వచ్చినాయి అందరికి, ఓకే. ఈ ఎక్స్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం రన్ చేయొచ్చా లేదా స్క్రిప్ట్ ని? ఎస్ ఆర్ నో? స్క్రిప్ట్ రన్ చేయాలంటే ఎట్లాగా? సెకండ్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్, షార్ట్ పాత్. డాట్ ఓకే స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ స్క్రిప్ట్ 2 డాట్ ఎస్హెచ్, RIP2 డాట్ ఎస్హెచ్, అంతేనా? ఈ స్క్రిప్ట్ డాట్ ఎందుకు పెట్టాము, ఎవరికైనా అర్థమవుతుందా లేదా? డాట్ కరెంట్ ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టర్. ఈ డాట్ ప్లేస్ లో డాట్ కాకుండా నేను ఇది కూడా రాయొచ్చు, హోమ్. కోలనా? హోమ్ సార్, స్లాష్ ఎస్. ఈ డాట్ కాకుండా స్లాష్ రూట్, అర్థమైందా? స్క్రిప్ట్ 2 డాట్ ఎస్హెచ్, అట్లా. ఈ స్లాష్ రూట్ అనేది ఈ డాట్. నేనున్న రూట్ యూజర్ కాబట్టి ఇది డాట్ అంటే రూట్ ఫోల్డర్ లో ఉన్నాను అని చెప్తున్నా. డాట్ అంటే అది అర్థం. డాట్ అంటే లేదు, నేను EC2 ఫోల్డర్ లో ఉంటే డాట్ బాకుండా ఇదిగో హోమ్ EC2 యూజర్ స్క్రిప్ట్ 2 డాట్ ఎస్హెచ్. అంటే EC2 యూజర్ ఫోల్డర్ ఏమో హోమ్ లో ఉంది, రూట్ యూజర్ ఫోల్డర్ ఏమో స్లాష్ రూట్ లో ఉంది. దానికి హోమ్ లేదు, యాక్చువల్ గా హోమ్ లో లేదు అది, అర్థమైందా? దానికి సపరేట్ రూట్ లోనే ఉంది అది, ఆ ఫోల్డర్ ఎక్కడ రూట్ ఫోల్డర్ ఫార్వర్డ్ స్లాష్ లోనే ఉంది, దానికి ఏం హోమ్ లో లేదు. అది హోమ్ లో ఉన్నది ఏంది, EC2 యూజర్ మాత్రమే హోమ్ లో ఉన్నాడు, అంతే. మళ్ళీ KK1 కూడా హోమ్ లోకే వస్తాడు, KK2 కూడా హోమ్ లోకి వస్తాడు. అందరిని హోమ్ లో పడేసింది, కానీ ఆ ఒక్కడ మాత్రం రూట్ ని మాత్రం అక్కడ పడేసింది, ఎక్కడ? ఫార్వర్డ్ స్లాష్ లో. కాబట్టి రూట్ యూజర్ ఫోల్డర్ లొకేషన్ ఏంటంటే ఇది ఫార్వర్డ్ స్లాష్. ఆ లొకేషన్ ని ఇదిగో డాట్ అంటాం ఇక్కడ. అంటే రెండో మెథడ్ షార్ట్ కట్. ఇక ఫార్వర్డ్ స్లాష్ అయినా రాయకుండా, ఒకవేళ నేను EC2 యూజర్ గా స్క్రిప్ట్ రన్ చేస్తా ఉంటే
అప్పుడు నేను హోమ్ రాసి EC2 యూజర్ రాసి స్క్రిప్ట్ 2 రాయాలా? లేదు నాకు షార్ట్ కట్ పాత్ మెథడ్ ఉపయోగించాలంటే ఇదిగో వీటన్నిటికి బదులుగా జస్ట్ డాట్ పెడతా. /script2.sh అది విషయం. సో /home EC2 యూజర్ ఇవన్నీ రాసుకోకుండా జస్ట్ ఒక డాట్ రాసేసేయి అని చెప్పింది లైనక్స్. డాట్ మీన్స్ వాట్? ఇది మొత్తం కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో script2 అనే ఫైల్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయి అని అర్థం. అందుకు డాట్. ఇప్పుడు ఈ మెథడ్ లో మనం ఉపయోగిస్తున్నాం. అట్లాగే నేను ఎంటర్ అయింది రూట్ యూజర్ లో కాబట్టి వాడి ఫోల్డర్ ఒకటి ఉంటుంది. ఆ ఫోల్డర్ పేరు ఏంది? రూట్ ఫోల్డర్. ఆ రూట్ ఎక్కడ ఉంది? // లో ఉంది. సో టోటల్ ఫుల్ లొకేషన్ ఏంది? /root ఫుల్ లొకేషన్. /root ఫుల్ లొకేషన్ script2.sh. ప్రెస్ ఎంటర్ బటన్. ఇది ఫుల్ పాత్ మెథడ్. షార్ట్ పాత్ మెథడ్ అంటే ఏంది? ఏం లేదు, డాట్ రాయటమే. డాట్ రాసి /script2.sh. ఇప్పుడు ఈ మెథడ్ మనం ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం. ఇది ఈ మెథడ్ లో మనం ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం. అంటే ఇదంతా రాయకుండా జస్ట్ డాట్ రాసి పీరియడ్ రాసి script2.sh అనేది అది. సో దీన్నే మనం ఏమంటాం? షార్ట్ పాత్. ఇది యాక్చువల్గా. సో ఇది చూసారా మొత్తం? ఇదిగో డాట్ రాసి // రాసి script2.sh. ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. KK2 వచ్చేసాడు. అయిపోయింది. సింపుల్ మొత్తం వచ్చేసారు. సో మొత్తం grep KK2 etc passwd SS అంటే etc passwd అన్నాం అనుకో KK2 వస్తాడు. KK2 వచ్చాడు, ఆల్రెడీ అయిపోయింది. సో అలా కాకుండా grep KK2 grep రాసి group2 group2 etc group2 వచ్చేసాడు. group 2 లో KK1 కూడా యాడ్ అయ్యాడు. అంతే మొత్తం. కావాలంటే ID KK2 ఇదిగో గ్రూప్ లో యాడ్ అయినాయి వాడికి. అయిపోయింది. సో LS కొట్టు. ఇదిగో LS కొట్టగానే ప్రాజెక్ట్ 2 కూడా వచ్చేసింది, ఫైల్ 2 కూడా వచ్చేసింది. ప్రాజెక్ట్ 2 వచ్చింది, ఫైల్ 2 కూడా వచ్చేసింది. సో ls-ld ప్రాజెక్ట్ 2 అని టైప్ చేస్తే ఇదిగో ప్రాజెక్ట్ 2 అనే దాని మీద గ్రూపులు మొత్తానికి RWX పర్మిషన్ ఉంది, ఇచ్చేసాం. అదే లాస్ట్ స్టేట్మెంట్, మన స్క్రిప్ట్ లో ఉన్న స్టేట్మెంట్ ఇవన్నీ. లేదు G షాడో చూడాలంటే మళ్ళీ grep KK2 etc G షాడో. ప్రెస్ ఎంటర్ బటన్. G షాడో. చూసారా? KK2 ఉన్నాడు గ్రూప్ 2 లో, కానీ వాడే గ్రూప్ 2 లో వీడే అడ్మిను అని తెలియజేస్తుంది. అదే సింపుల్. అంటే కొంత అవేర్నెస్ పెరిగిన తర్వాత స్క్రిప్ట్ రన్ చేయడం అనేది ఈజీ, మీకు విషయం కాదు. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? అర్థమవుతుందా కాన్సెప్ట్లు? ఓకే, పర్లేదా? ఓకే, జాగ్రత్త కష్టపడండి, చదవండి కొంచెం జాగ్రత్తగా. చదివి కొంచెం ఏదైనా నోట్స్ మాత్రం రాసుకోవాలబ్బా. నోట్స్ రాయలేని వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఫిట్టే కాదు, అంతే. నోట్స్ ట్రై టు రైట్ యువర్ ఓన్ నోట్స్. Try to write your own notes. నేను ఇచ్చిన నోట్స్ 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. 4 టంగ్ క్లియర్ అన్న పని చేసేది. నేను ఇచ్చిన నోట్స్ దానికి కూడా పనికిరాదు. అంతే, అదంతే. అర్థం చేసుకోవాలి. నో, నాట్ రిక్వైర్డ్ ఎనీథింగ్. జస్ట్ నీ వర్డ్స్ లో నోట్స్ నువ్వు రాసుకో. ట్రై టు రైట్ యువర్ నోట్స్. అండ్ ప్రతి కాన్సెప్ట్ కి కాన్సెప్ట్ ప్రతి కాన్సెప్ట్ కి నువ్వు నీట్గా ఈ నోట్స్ రాసుకొని చదవాల. ఓకే, ఆ చదివిన తర్వాత దానికి ల్యాబ్ ఏందో చూసుకోవాలా. ప్రతి కాన్సెప్ట్ కి ల్యాబ్ చూసుకోవాలా. లేదు కాకపోతే నీకు రికార్డింగ్ వీడియోస్ చక్కగా చదవాలా. బట్ ఎనీవే కాన్సెప్ట్ బాగా రాసుకోవాలి, ల్యాబ్ చేసుకోవాలా, రికార్డింగ్ వీడియోస్ 2-3 సార్లు వినాలా. వినిన తర్వాత అంతా ఓకే అయిన తర్వాత రెజ్యూమ్ పెట్టాలా. అంతేగాని రెజ్యూమ్ పెడితే సారికి ఒకడు వచ్చి నలగొడతా ఉంటాడు. మామూలు విషయం కాదు అది. సబ్జెక్ట్ మన దగ్గర లేకుండా ఏం లేకుండా అన్ని ఏదో చేస్తే ఎట్లా? చాలా ఇబ్బందులు పడతారు. చాలా మందికి తెలియదు పాపం. వాళ్ళు ఎంత హడావుడి క్యాండిడేట్లు అంటే చాక్లెట్లు అనుకుంటారు సాఫ్ట్వేర్ జాబులు కూడా.
జాయిన్ అవుతారు, 20 రోజులు గడిచిద్ది. మన అన్నయ్య చెప్తాడు, అన్నయ్య ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెద్ద కంపెనీలో పనిచేస్తుంటే 20 days చాలరా, పెట్టరా రెజ్యూమో, నేను చూసుకుంటా. ఏంది చూసుకునేది? అది ఏమైనా చాక్లెట్, డైరీ మిల్క్ చాక్లెట్లా ఈటానికి? ఆయన చెప్తాడు, మనం అనుకోవద్దు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, అట్లాంటి వాళ్ళు చెప్పిన మాటలు వినొద్దు. ఫస్ట్ నీ దగ్గర సరుకు ఎంత ఉంది, సబ్జెక్ట్ ఎంత ఉంది, నిన్ను నువ్వు పరిశీలించి చేసుకో. సబ్జెక్ట్ నాకు వచ్చా లేదా దేవుడా? ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ ప్యాన్లో నేను కూర్చుంటా, నా ఫ్రెండ్ కాదు కూర్చునేది. లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లో పనిచేసే మా బాబాయ్ అక్కాయి కూర్చోదు కదా, నేను కూర్చోవాలి వాడు ఎదురుగా, నేను మాట్లాడాలి వాళ్ళ ఎదురుగా. వాడు అవసరమైతే ఆఫీస్కి పిలుస్తాడు, వర్క్ చేయమంటాడు, చెయ్యగలగాల. అంతేగాని అందుకొని నేను చెప్తున్నా, దయటు కోర్సు అనేది 20 days అయిన తర్వాత ఆ రెజ్యూమ్ సార్ ఇవ్వండి సార్, రెజ్యూమ్ ఏం చేసుకుంటావు? రెజ్యూమ్ నాలుగు తీసుకుంటావు రెజ్యూమ్ తోటి? వద్దు, అసలు అలాంటి పనులే వద్దు. దానివల్ల ఏమైందంటే ఉక్కిరి బిక్కిరి అవుతారు, టెన్షన్ పెరిగిపోద్ది, గందరగోళానికి గురి అవుతారు. అసలు ఈ సబ్జెక్ట్ నేను నేర్చుకోలేమనే ఫీలింగ్ లోకి వచ్చేస్తారు. నలుగురు నలగొడతారు, నలగొట్టేసరికి అయిపోద్ది కథ. రెజ్యూమ్ తయారు చేయడం పెద్ద మ్యాటర్ కాదు, రెజ్యూమ్ పెట్టి అప్లోడ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు, ఇంటర్వ్యూకి వెళ్ళడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ మ్యాటర్ ఏంటంటే సబ్జెక్ట్ మ్యాటర్. ప్రాజెక్ట్ లో నువ్వు ఇస్తే వర్క్ చేయగలవా లేదా? అంటే నేను అనేది ఏంటంటే, నువ్వు ఇప్పటికైనా మించిపోయింది, లైనెక్స్ లో కొన్ని కాన్సెప్ట్లు నేర్చుకో. లైనెక్స్ లో ఎక్సలెంట్ గా, AWS లో అద్భుతం నేర్చుకో, డెవాప్స్ లో ఇంకా ఏమో నేర్చుకో, అంతే చాలు. AWS లైనెక్స్ నీకు వచ్చిన వరకే. లైనెక్స్ లో 5 వచ్చి సార్ 5 పెట్టు, AWS లో 3 వచ్చి సార్ 3 పెట్టు, డెవాప్స్ లో 2 పెట్టు, ఎవడొద్దనండి. ఎక్స్పీరియన్స్ పెట్టు, ఏం కాదు, నో ప్రాబ్లం. ఫ్రెషర్ వెళ్ళు, నో ప్రాబ్లం. ఎట్లాగైనా వెళ్ళిపో, నువ్వు ఇష్టం. లైనెక్స్, AWS, డెవాప్స్. లేదు నాకు వద్దు సార్, అసలు డెవాప్స్ వద్దు సార్, తీసే లైనెక్స్ AWS మీద వెళ్ళు. సార్ నాకు అసలు AWS కూడా వద్దు, లైనెక్స్ మీద వెళ్ళు. ఆయన లైనెక్స్ ప్లస్ డెవాప్స్ మీద వెళ్తా సార్, వెళ్ళు, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. అంటే నేను ఏమంటానంటే, నీ స్థాయి ఏందో తెలుసుకొని ఉండాలా ఫస్ట్. ఎవడో చెప్తాడు అనుకొని మనం ఊరక పెట్టుకుంటే ఎట్లా? మనం ఎంత సబ్జెక్టు మనం వచ్చు, ఎంత సబ్జెక్టు నేను ప్రిపేర్ అయ్యాను, ఆ సబ్జెక్టుని మొత్తాన్ని రెజ్యూమ్ లో ఉన్నదా లేదా, దాన్ని చూసి రెజ్యూమ్ ప్రిపేర్ చేసి, రెజ్యూమ్ ఎప్పటికప్పుడు మాడిఫై చేయాలి. ఎస్, యూ మస్ట్ మాడిఫై యువర్ రెజ్యూమే. వెన్ ఎవర్ యూ గో టు ఎనీ ఇంటర్వ్యూ, యూ మస్ట్ మాడిఫై యువర్ రెజ్యూమే. చూసుకో, అరే ఈ కాన్సెప్ట్లన్నీ నేను ప్రిపేర్ అవ్వకుండా రెజ్యూమ్ లో పెడితే వాడు అడిగితే ఏం చెప్పాలరా? కాబట్టి వద్దు, ఈ రెజ్యూమ్ లో నుంచి తీసేయాలి ఆ పాయింట్లు తీసేసి మిగతా పాయింట్లు పెట్టుకొని వెళ్ళు. నాకు ఇదే వచ్చు, ఇయే అడుగుతాడు వాడు, అంతే. రెజ్యూమ్స్ లో పెట్టినే అడుగుతాడు, వేరే అడగడం. కాబట్టి కొంతమంది ఏంటంటే అసలు టైం కూడా ఉండదు, అడవుడిగా రెజ్యూమ్ పెట్టుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఎట్లా అది? యు మస్ట్ గివ్ సమ్ టైమ్ టు ప్రిపేర్ ఇంటర్వ్యూ. ఎస్, నేను అనేది అది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవటం మొదలు పెట్టండి, ఈజీగా ఇబ్బంది లేకుండా వచ్చిన కాన్సెప్ట్లు చెప్పుకోండి. అంతేగాని కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడద్దు. ఇంకా నీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ రాలేదంటే ఇంకా ఆగు 1 month ఆగు, ఏం కాదు. జీవితంలో ఎన్నో సంవత్సరాలు గందరగోళాన్ని అయిన పనులు అవన్నీ చేసి, నాన్ సెన్స్ పనులు చేసి వచ్చాం ఈ టైం దాకా. ఇప్పుడు 1 నెల 2 నెలలు ముందుకెళ్తే ఏమైంది? జీవితం ఏమైనా లాస్ అయితే ఏం కాదు. కాబట్టి స్టాండర్డ్ వేలో కోర్సులు నేర్చుకోవాలి, స్టాండర్డ్ వేలో పట్టు సాధించాలి, లోపలికి వెళ్ళాలి. అంతేగాని చాక్లెట్ లాగా, డైరీ మిల్క్ లాగా, మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు వచ్చిందాడ, ఏంది వచ్చేది? 4 నెలల తర్వాత కంపెనీ మూసి నువ్వుతారు, అప్పుడు ఏం చేస్తారు మీ ఫ్రెండ్? అదే అంట, వచ్చింది చాక్లెట్ లాంటివి ఇస్తారు, ఇచ్చిన తర్వాత 4 నెలల తర్వాత మూసేస్తే ఏం చేయాలి? స్టాండర్డ్ కంపెనీలకు వెళ్ళండి, స్టాండర్డ్ గా చూడండి, ఏ కంపెనీది, ఎట్లా ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా అవుతుంది, ఇది వర్క్ ఏంది, వర్క్ కల్చర్ ఏంది, ఫ్రీగా ఇస్తున్నాడా డబ్బులకి ఇస్తున్నాడా ఉద్యోగాలు, చూడండి ఒకసారి. అంతేగాని ఎట్లా పడితే అట్లా జాయిన్ అవ్వద్దు, కంపెనీలో చూసుకోవాలా మొత్తం. యు మస్ట్ వెరిఫై ఎవ్రీథింగ్ బిఫోర్ జాయినింగ్ ఎనీ ఆర్గనైజేషన్. ఓకే, సో టోటల్ గా చెప్పాలంటే, కొంచెం పేరెంట్స్ గురించి కూడా ఆలోచన చేసే వ్యక్తికి మాత్రమే, సమాజంలో బాగుండాలనే వ్యక్తికి మాత్రమే సబ్జెక్ట్ ఎక్కిద్ది, సబ్జెక్ట్ నేర్చుకుంటాడు, జాబ్ కొడతాడు. ఈ 2 లేని వాళ్ళు అసలు జాబే కొట్టలేరు. ఎందుకు? నాన్ సెన్స్ పనులన్నీ ఉంటాయి వాళ్ళ మైండ్ లో, వాళ్ళ దేనికి పనికిరారు. నాకు తెలిసి చదువుతున్నట్టు నటిస్తారు కానీ బట్టి కొట్టుడు బై హార్ట్. తల్లిదండ్రులు ఏమో అబ్బాయి ఇది చదువుతున్నాడు, అబ్బాయి ఇది చదువుతున్నాడు, ఏం లేదు ఆ విషయం, అంతా బట్టి. కాబట్టి చాలా జాగ్రత్తగా బట్టి బై హార్ట్ అనేది లేకుండా స్పష్టంగా నేర్చుకోండి సబ్జెక్ట్ ని. మా స్థాయిలో మేము సబ్జెక్ట్ ని పూర్తి స్థాయిలో అందిస్తాం. సో దేర్ ఇస్ నో కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఎట్ ఆల్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. గుడ్ నైట్ ఆల్.